हरिः ओं श्री सद्गुरु परमात्मने नमः। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. భగవద్గీత యందు ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము. భగవంతుడు అంతటా ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని తెలియజేయడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కలిగినటువంటి మాయ ఏదైతే ఉందో ఆ మాయ నుండి బయటపడవేసేటటువంటి ప్రయత్నంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన ఉపదేశాన్ని చెయ్యడానికి అర్జునుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం గురించి ఈ అధ్యాయమునందు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అధ్యాయమును అర్జున విషాద యోగము అంటారు. అంటే ముందు మనం యోగము గురించి మాట్లాడుకోవాలి. యోగము అంటే జీవము బ్రహ్మము యొక్క కలయికను యోగము అంటారండి. మరి ఈ జీవుడు బ్రహ్మమును చేరుకోవడానికి మనకి కావలసినటువంటి మార్గము ఏదైతే ఉందో ఆ మార్గాన్ని యోగము అంటారు. అంటే ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతి మన అందరి యందు కూడా ఉంది. కేవలం శరీరము మనస్సే నేను అనుకుంటున్నాం. శరీరము మనస్సు ఈ రెండింటికి కూడా ఆవల ఉన్నటువంటి అంటే శరీరాన్ని మనసును నడిపించేటటువంటి ఆత్మ యొక్క శక్తిని తెలుసుకున్నప్పుడు మనం గొప్పదైనటువంటి కర్మలను చేయగలుగుతామండి. ఇవాళ మనం ఏవో చిన్న చిన్న కర్మలను చేయగలుగుతాం, కానీ పెద్ద పెద్ద విషయాలను ఛేదించాలి అంటే, పెద్ద పెద్ద సంఘటనలను మనం ఎదుర్కోవాలి అంటే ఆత్మ యొక్క శక్తిని ఎవరైతే పొందుతారో ఆత్మ యొక్క శక్తికి ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అంటే ఈ లోకంలో మనం సాధించలేనటువంటి వస్తువు ఏది కూడా ఉండదండి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఎందుకు మనందరికీ కూడా తెలియజేశారో తెలుసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే నిరాడంబరంగా నైజంగా మరి నడవటం ఎలా అయితే నేర్చుకుంటాడో అదే విధంగా పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా మరణించడాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఒక కొత్త పదం వాడామండి. మరణించడాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అంటే పరిపూర్ణంగా మరణించడం అంటే ఏమిటి, లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తడానికి కావలసినటువంటి స్థితిని సంపాదించుకోవడం అంటే ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించిన తదనంతరం ఇవాళ ప్రపంచమంతా కూడా భగవద్గీతను ప్రామాణికంగా చేసుకొని ఈ లోకమంతా నడుస్తుందండి. ఎందుకు నడుస్తుంది అంటే మనమందరము కూడా మిథ్య అయినటువంటి బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తులో ఉన్నటువంటి విషయాల కోసం మనం తాపత్రయపడుతున్నామే తప్ప జగత్తును నడిపించేటటువంటి మరి ఆత్మ యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి ఆత్మ యొక్క శక్తియే ఈ జగత్తును నడుపుతుంది. కంటికి కనిపించేటటువంటి ప్రతి విషయము కూడా యదృశ్యం తన్నశ్యం అంటారు. అంటే కంటికి కనపడే ప్రతిదీ కూడా నశించిపోతుంది. మరి కంటికి కనపడేటటువంటి వస్తువుల చేత కర్మలను చేయిస్తూ మనం అందరము కూడా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తడానికి కావలసినటువంటి స్థితి ఎవరి వల్ల కలుగుతుంది అంటే మాయ యొక్క శక్తి. మాయ అంటే త్రిగుణాలతో కూడినటువంటి మాయ. సత్వగుణము, రజోగుణము, తమోగుణం అండి.
ఈ 3 గుణాల చేత మనమందరము కూడా ఈ దేహమే నేను అనుకుంటూ అహంకారము, మమకారము అనేటటువంటి విషయాల చేత జీవిస్తూ ఇంకొక జన్మను ఎత్తడానికి కావలసిన వస్తువులన్నింటినీ కూడా పోగు చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ నువ్వు జీవించేటటువంటి జీవనం ధర్మంగా ఉన్నప్పుడు నీవు పరమాత్మను చేరుకోవడానికి కావలసిన అడుగులు పడతాయండి. ఎవరైతే ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా జీవించేటటువంటి ప్రయత్నం చేస్తారో, అధర్మంగా జీవించేటటువంటి వాళ్ళందరూ కూడా పశుపక్షాదులు నీచమైనటువంటి యోనులలోకి వెళ్ళిపోతారు. ఎన్నో లక్షల కోట్ల జన్మలలో మనం చేసిన పుణ్యం ఉంటే ఇవాళ మనం అందరం మనిషిగా జన్మించాం. మనమందరం అనుకుంటూ ఉన్నాం, మనిషిగా జన్మించానో ఈ లోకంలో నేను ఏదైతే అనుభవించాలనుకుంటానో, ఏదైతే అంటే కంటికి కనపడుతున్నటువంటి ఆకర్షణీయమైనటువంటి విషయాలన్నీ కూడా అనుభవించడానికే భగవంతుడు నాకు మానవ జన్మనిచ్చాడు. లోకంలో ఏ ప్రాణికి కూడా ఇటువంటి జన్మ లేదు. నేను గొప్పవాడను, సృష్టిలో ఉన్న ప్రతిదీ నేనే అనుభవించాలనే తాపత్రయం చేత మనం భగవంతుడు ఏదైతే ప్రామాణికతను సూచన చేశారో ఆ ప్రామాణికతను విడిచిపెట్టి అధర్మంగా మనం కోరుకున్న వస్తువును అనుభవించే ప్రయత్నం చేస్తున్నాం. అధర్మంగా అనుభవించినందుకు పరమాత్మ ఎటువంటి శిక్ష వేస్తారు అంటే, ఇవాళ మనం కొన్ని ప్రాణులను చూస్తున్నప్పుడు కొన్నింటిని చూడటానికి కూడా ఇష్టపడనటువంటి నీచమైనటువంటి జన్మలు చూస్తూ ఉంటాం. క్రిమి కీటకాదులు కానివ్వండి, పురుగులు కానివ్వండి, కొన్ని రకాల ప్రాణులు కానివ్వండి, వాటిని మనం చూడడానికి కూడా ఇష్టపడమండి. మనం ఇక్కడ గనక ధర్మంగా లేకుండా అధర్మంగా మనం తీసుకునేటటువంటి ఆహారం కానివ్వండి, మనం జీవించేటటువంటి జీవన విధానం కానివ్వండి, భగవంతుడు చేసినటువంటి సూచనల మేరకు కాకుండా ఎవరైతే అధర్మంగా అన్యాయంగా పరుల యొక్క వస్తువులను అనుభవిస్తారో, అనుభవించిన వారందరికీ కూడా నీచమైనటువంటి జన్మ కలుగుతుంది. అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతిపాదించారండి. అంటే జన్మ లేకుండా చేసుకోవాలి అంటే ఇక్కడ భగవద్గీత యందు సమస్త ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీత యందు చెప్పబడినటువంటి సత్యాలన్నింటినీ ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారో, ఇక్కడ మనం కేవలం వినటం గురించి మాట్లాడట్లేదండి. భగవద్గీతలో ఉన్న శ్లోకాలు తెలుసుకొని అందులో చెప్పబడిన విషయాలను ఇతరులకు చెప్పడం ద్వారా కాదు. పరమాత్మ ఏమంటారు? నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః అంటారు. అంటే ఏంటి? నాకు ఈ లోకంలో ఎవరంటే బాగా ఇష్టం అంటే, నేను చెప్పినటువంటి ధర్మంతో కూడిన విషయాలన్నింటినీ ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని ఆచరిస్తారో, ఆచరిస్తూ ఇంకొక నలుగురిని ఆచరింప చేసేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టము అన్నారు. మనమందరం ఏం చేస్తుంటామంటే, ఈ లోకంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారని కొంతమంది అంటూ ఉంటారు. సంపదలలో గొప్పవాళ్ళు కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఎక్కడైనా అంటే మనకంటే అధిక స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర మనం ఏం చేస్తాము అంటే వాళ్ళ దగ్గర మన్ననలు పొందే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ ప్రయత్నమేదో నిన్ను సృష్టించినటువంటి భగవంతుడు చెప్పిన ధర్మాలను ఆచరిస్తూ ఆయనకి గనక మనం అంగీకార యోగ్యంగా మారినట్లయితే ఆ పరమాత్మ మనకి ఇచ్చేటటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే తనతో పాటు సమానమైనటువంటి స్థాయిని ప్రసాదిస్తారనమాట. ఇక్కడ ముండకోపనిషత్తు యందు చెప్తారండి, ఓం బ్రహ్మ దేవానాం ప్రథమః సంబభూవ అంటే ఓంకార స్వరూపమైనటువంటి పరబ్రహ్మము నుండి దేవతలందరికంటే కూడా అధికుడైనటువంటి అంటే దేవతలందరికంటే కూడా ముందు పుట్టినటువంటి వారు ఎవరున్నారు అంటే బ్రహ్మదేవుడండి. ఆ బ్రహ్మదేవుడికి మొట్టమొదట ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని బోధించారు. ఆ పరమాత్మ ఎలాంటి వారు అంటే విశ్వస్య కర్త భువనస్య భోక్త అంటారు. అంటే ఈ జగత్తుకు సృష్టికర్త, ఈ జగత్తును రక్షించేటటువంటి పరంధాముడు ఎవరైతే ఉన్నారో ఆ పరంధాముడు తొలుత ఎవరికి బోధించారు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంటే
బ్రహ్మదేవుడికి బోధించారండి. మరి ఇక్కడ ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానము ఎంత గొప్పది అనంటే, స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అంటారు. అంటే ఏంటంటే సమస్త విద్యలకు కూడా ఆధారమైనటువంటి విద్య ఏంటి అంటే బ్రహ్మ విద్య అని చెప్పేసి మరి ముండకోపనిషత్తు యందు చెప్పబడినటువంటి సత్యం. అంటే తొలుత పరబ్రహ్మమే బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని అందించారు. ఆయనే సృష్టికర్త రక్షకుడు. అంటే ఇక్కడ విశ్వస్య కర్త భువనస్య భోక్త అన్నారు. అంటే సృష్టిని చేసినటువంటి ఆయన, సృష్టించేది ఆయనే, రక్షించేటటువంటి ఆయన కూడా తానే అయి ఉన్నారు. ఆయన చెప్తున్నారు విద్యలన్నింటిలో కూడా, అంటే సమస్త విద్యలన్నింటికీ కూడా ఆధారమైనటువంటి విద్య ఏమిటి అంటే బ్రహ్మ విద్య అంటున్నారు. అంటే బ్రహ్మ విద్యను తెలుసుకున్నటువంటి వారు ఇక పరబ్రహ్మమును పొందవచ్చు అంటున్నారు. అందుకే కస్మిన్నో భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇతి అంటారు. ఇదంతా కూడా ముండకోపనిషత్తులో చెప్పబడిన విషయం అండి. అంటే దేనిని తెలుసుకుంటే ఇక నువ్వు తెలుసుకోవటానికి మిగిలి ఉండదు. అంటే ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇక నీకు సమస్తము కూడా అర్థమవుతుందో అటువంటి జ్ఞానము ఇక్కడ మనకు అందించబడుతుంది. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అధ్యాత్మ విద్యా విద్యానం అంటారు. ఆధ్యాత్మిక విద్యలన్నింటిలో కూడా గొప్పదైనటువంటి విద్య ఏమిటి అంటే మరి ఈ బ్రహ్మ జ్ఞానమే. అంటే విద్యలన్నింటిలో గొప్పది బ్రహ్మ విద్య. ఎవరైతే పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉండాలి అనంటే మలినములు లేనటువంటి, అంటే కోరికలు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ యందు పరమాత్మ ప్రకాశిస్తారండి. మరి కోరికలు లేకుండా చేసుకోవడం ఎలా కుదురుతుంది అనంటే మరి ఆయన చెప్తాడండి. ఏమని చెప్తారు అంటే ఎవరైతే నిరంతరము కూడా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం, ఎవరైతే ప్రతిరోజు తన గురించి తాను తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు. అంటే బ్రహ్మ విద్య అంటే ఎవరో పరాయి వాళ్ళ గురించి మాట్లాడుకునే విద్య కానే కాదండి. మన గురించి మనం తెలుసుకునేటటువంటి విద్యయే బ్రహ్మ జ్ఞానం అండి. అధ్యాత్మ జ్ఞానం అంటే నీ గురించి నువ్వు తెలుసుకునేటటువంటి జ్ఞానము. నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడ తత్వ జ్ఞానార్థ దర్శనం అంటున్నారు. అంటే తత్వమును నువ్వేం చేయాల్సి ఉంటుంది. తత్వం అంటే ఏంటి? తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు. ఆ పరమాత్మయే నీవు అని చెప్పేసి గురువు నీకు చేసినటువంటి ఉపదేశంలో ఆ ఉపదేశము నిజమా కాదా అని చెప్పేసి నువ్వు ప్రతిక్షణము కూడా ఏం చేయాలి అంటే విచారణ చెయ్యవలసి ఉంటుంది. విచారణ చేస్తూ మరి పరమాత్మ యొక్క శక్తి ఏంటి, కంటికి కనిపించేటటువంటి వస్తువులన్నీ కూడా ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. అంటే పరమాత్మ ఎప్పటికీ కూడా నశించిపోరండి. మరి కంటికి కనపడే ప్రతి వస్తువుకు కూడా నాశనం అనేది ఉంటుంది. కాబట్టి నశించిపోయేటటువంటి విషయాల యొక్క ప్రాధాన్యత తగ్గి ఎవరైతే మరి విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మమును గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వారు పరమాత్మను పొందుతారు అంటారు. అందుకే అధ్యాత్మ జ్ఞానాన్ని ఎవరైతే నిరంతరము కూడా స్మరణ చేస్తూ ఉంటారు. అధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ. నిత్య అంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కాదండి, నిత్యము అనుక్షణము కూడా. నువ్వెవరు అంటే నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అలా కలిగి చేసేటటువంటి ప్రతి పని కూడా స్వార్థమైనటువంటి ప్రయోజనం కోసం కాకుండా నిస్వార్థంగా ఎవరైతే పరులకు శ్రేయస్సు కలిగేలాగా కర్మ చేస్తారో అటువంటి వారందరూ కూడా వినివృత్త కామాహ అంటే కోరికల నుండి విడిపడతారు. అంటే ఇప్పుడు నేను ఇది అన్నప్పుడు నా కుటుంబం గురించి ఆలోచిస్తానండి. మరి నా కుటుంబం గురించి ఆలోచన కాకుండా లోకము యొక్క శ్రేయస్సు ఎప్పుడు నేను ఆలోచించగలుగుతానంటే నేను ఈ దేహము కాదు, ఈ దేహానికి సాక్షి అయినటువంటి ఆత్మయే నేను అని నిరంతరము స్మరణ చేసినప్పుడు
నాలో ఉన్నటువంటి పరాత్పరుడైనటువంటి భగవంతుణ్ణి మేల్కొనే ప్రయత్నంగా నేను నిరంతరం చేసే కర్మ నిస్వార్థంగా పరులకు ఉపకారం జరిగేలాగా నేను కర్మ చేసినప్పుడు నా మనసు యందు స్వార్థంతో కూడిన కర్మలన్నీ కూడా నశించిపోతాయి. కర్మలన్నీ నశించిపోయినప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాము. మనందరికీ కూడా నువ్వెవరు అనంటే నేను ఫలానా అని చెప్పేసి చెప్పుకుంటాం. నేను ఫలానా వారికి కూతుర్ని, ఫలానా వారికి తల్లిని, తర్వాత ఫలానా అనేది నేను ప్రతి నిమిషం కూడా చెప్పుకుంటానండి. అంటే ఈ దేహానికి సంబంధించిన విషయాన్ని మనం నిద్రలో బాగా నిద్రపోతున్నప్పుడు లేపి మీరెవరు అంటే నేను వెంటనే ఏం చెప్తాను, నా పేరు చెప్తాను, ఫలానా ఫలానా అని చెప్పేసి నా గురించిన విషయాలన్నీ చెప్తాం. కానీ మరి ఎన్ని తెలుసుకున్నప్పటికీ కూడా నేను ఆత్మని అని మన మనసు గుర్తించట్లేదండి. ఎవరి మనసైతే నేను ఆత్మయే కానీ ఈ దేహం కాదు అని అనునిత్యము కూడా మరి మన మనసు యందు స్మరణ జరుగుతుందో, ఆ స్మరణ ఏం చేస్తుంది అంటే మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. నువ్వు ఆత్మవా అనాత్మవా అనేటటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా ఉండాలండి. అందుకే ఇక్కడ చెప్తారు, ఆత్మ అనాత్మ పదార్థౌ ద్వౌ భోక్తృ భోగ్యత్వ లక్షణౌ బ్రహ్మయేవ ఆత్మ న దేహాది ఇది వేదాంత డిండిమా అని చెప్పి శంకరాచార్యుల వారు చాలా చక్కగా అర్థమయ్యేటటువంటి రీతిలో మరి ఆయన వేదాంత డిండిమా అనే గ్రంథంలో వివరించారండి. చాలా మందికి కూడా ఈ జ్ఞానము ఎంత సులభంగా ఉంటుంది అని అంటే ఎవరైనా కానీ అర్థం చేసుకోవడానికి అనుకూలంగా మరి మనందరి కోసం అందించారనమాట. అంటే లోకంలో రెండు విషయాలు ఉన్నాయి, ఎంత చక్కగా చెప్తున్నారో. ఆత్మ అనాత్మ అంటే రెండున్నాయి. ఆత్మ ఎప్పటికీ నశించదండి. అందుకే కదా మనకి నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అని చెప్పేసి 2వ అధ్యాయంలో 23వ శ్లోకంలో చెప్తారండి. అంటే మరి పంచభూతముల వలన ఎటువంటి ఇబ్బంది జరగనటువంటిది ఆత్మ. అంటే నీటితో తడపబడదు, గాలికి ఎండింపబడదు, శస్త్రములు ఆత్మను ఏమీ చేయలేవు. అటువంటి ఆత్మ యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. సమస్త ప్రాణులన్నీ కూడా మరణించినప్పటికీ కూడా మరణించనటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమే అన్నింటికీ కూడా మూలాధారము అని చెప్పారు. అంటే అన్ని నశించినప్పటికీ కూడా మరి అంటే అనాత్మ వస్తువులన్నీ కూడా నశించిపోతాయి, ఆత్మ వస్తువు మాత్రమే ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి అజో నిత్య శాశ్వతోయం పురాణం అంటారు. అంటే దీనికి పుట్టుక లేదు, నిత్యము ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతమైనటువంటిది, సనాతనమైనటువంటిది ఆత్మ. అనాత్మ దీనికి ఏ వస్తువు సృష్టిలో ఉన్న ఏ వస్తువుకైనా డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుందండి. అంటే పుట్టిన ప్రతిదీ కూడా ఏదో ఒక రోజు మరణిస్తుంది. మన ఇంటికి పెద్ద టీవీ అని చెప్పేసి కొనుక్కొని తెచ్చాం, ఏదో ఒక రోజు దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా లేదా మనకు తెలుసు. ఇది 10 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది, తర్వాత పని చేసింది అంటే మన అదృష్టం. కానీ ఇది ఎంతకాలం మన ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది అంటే 10 సంవత్సరాలే. మన దురదృష్టం, మన అదృష్టం బాగా లేదనుకోండి మధ్యలో కూడా పోయే అవకాశం ఉంటుంది, కానీ శాశ్వతంగా ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఆత్మ అనాత్మ పదార్థౌ ద్వౌ, రెండు పదార్థాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. మరి ఆత్మ గురించి చెప్తున్నారు భోక్త, అంటే సమస్తమునకు కూడా భోక్త. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తానండి, అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ అంటారు. నేను సమస్త యజ్ఞములకు కూడా నేనే భోక్తను అంటారు. అంటే ఆయన ఆత్మస్వరూపంగా మనకు చెప్పినటువంటి మాట భోక్త. అంటే మీరు చేసేటటువంటి ప్రతి కర్మలకు సంబంధించినటువంటి ఫలాలను అనుభవించేది ఎవరు అంటే నేనే. అందుకే మనకు 13వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్తారండి, ఏమంటారు అంటే పురుష ప్రకృతిస్థో హి బున్కే ప్రకృతి జాన్ గుణాన్.
కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు అంటారు. అంటే ఇక్కడ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఈ పురుషుణ్ణే ఆత్మ అంటారండి. అందుకే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, క్షేత్రం అంటే శరీరము అంటారు. అందులోనే చెప్పబడినటువంటి విషయము. ఆ పురుషుడు ఏం చేస్తున్నారు అంటే ప్రకృతి అంటే త్రిగుణాల మాయతో కూడినటువంటి ప్రకృతి చేత జీవుడు ఏ ఏ విషయాలనైతే అనుభవిస్తున్నాడో వాటన్నింటినీ సాక్షిగా ఉండి అనుభవిస్తున్నది ఎవరు అంటే నేనే అనుభవిస్తున్నానని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి కూడా భోక్త ఎవరు అంటే ఆ పరమాత్మయే. కాబట్టి నేను అనుభవిస్తున్నాను, నేను తింటున్నాను, నా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరు కూడా భ్రమ చెంది నేను చేస్తున్నాననేటటువంటి అహంకార భావన లేకుండా నా చేత ఈశ్వరుడు చేయిస్తున్నాడు కానీ నేను చెయ్యట్లేదు అని అధర్మంగా సంపాదించి నేను అనుభవించేటటువంటి విషయాలన్నీ కూడా మరి పరమాత్మ ప్రతి విషయాన్ని చూడటమే కాదండి, ఆయన ఏమంటున్నారు, నేను అనుభవిస్తున్నాను అంటున్నారు. ఒక వ్యక్తి దొంగతనం చేసి చాలా మంచి బిర్యానీ తింటున్నాడు అనుకుందామండి. ఇప్పుడు బిర్యానీ తింటున్నప్పుడు దానికి భోక్త ఎవరు? నేను అన్ని ప్రాణులలో ఉన్నానన్నానండి. యహ పృథివ్యాం తిష్టం పృథివ్యామంతరోయం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం పృథివ్యామంతరో యమయతి ఏషతాత్మ అంతర్యామ్యమృత అని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడుతుందండి. అంటే మనందరి శరీరాలలో ఈశ్వరుడు ఉన్నారు. ఆయనే మనం చేసేటటువంటి ప్రతి కర్మలకి కూడా భోక్తగా ఉన్నారు అని చెప్పడానికి నేను భూమి యందు ఉన్నాను అంటే మీ శరీరంలో నేనున్నాను. భూమిని ఉపమానంగా పెట్టి అన్ని సకల ప్రాణికోటిలో ఉన్నటువంటి తన యొక్క అస్తిత్వాన్ని చెప్తున్నారండి. ఆయన ఏమంటున్నారు, పృథివ్యామంతరోయం పృథివీన వేద, మీ లోపట ఉన్నానని. ఇవాళ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళైతే భగవంతుడు విశ్వమంతా ఉన్నారంటారు, కానీ లోకంలో అనేక మంది ఏమంటారు అంటే మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే కేవలం దేవాలయాలలో మాత్రమే ఉన్నారు అని చెప్పేసి మరి మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే అంతర్యామిగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు అంటే మన అందరి యొక్క హృదయముల యొక్క అంతర్యామి పరమాత్మయే ఉన్నారు. మన అందరి లోపట అంతర్యామిగా ఉన్నటువంటి పరంధాముడు. మరి ఆయనే మనం చేసినటువంటి ప్రతి కర్మకు కూడా భోక్తగా ఉన్నారు. ఇవాళ నువ్వు సుఖాన్ని అనుభవించాలా లేకపోతే దుఃఖాన్ని అనుభవించాలా అని ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎవరు నిర్ణయిస్తున్నారంటే నీ లోపట ఉన్నటువంటి ఆ పరమాత్మయే నిన్నేం చేస్తున్నాడు, నీ చేత ఈ రోజు సుఖము దుఃఖము అనుభవింపచేసేటటువంటి ప్రతి కర్మకు కూడా మరి భగవంతుడు సాక్షిగా ఉండటమే కాదు అనుభవిస్తానంటున్నారు. అనుభవిస్తాను అంటున్నప్పుడు మనం చేసేటటువంటి కర్మల యొక్క దోషములన్నీ కూడా పరమాత్మ అనుభవిస్తూ ఉన్నారు. అంటే మన లోపట భగవంతుడు ఉన్నారు అంటున్నామండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటారు. అంటే లోపట నేను వైశ్వానరుడుగా ఉండి మీరు తీసుకున్నటువంటి ఆహారాన్ని పచనం చేస్తున్నానన్నారు. అంటే పరమాత్మయే పచనం చేస్తున్నారన్నప్పుడు నువ్వు భగవంతుడు నిర్ణయించినటువంటి సాత్విక ఆహారాన్ని ధర్మంగా సంపాదించి తింటున్నావా లేకపోతే అధర్మంగా మరి నువ్వు తినకూడనటువంటి రజో తమో గుణాలతో కూడిన ఆహారాన్ని తింటే ఎక్కడ పట్టుబడతావు అంటే నువ్వు ఏదైతే స్వీకరించారో కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా. మనం ఒక పదార్థాన్ని తినగానే ఆ లోపట ఉన్నటువంటి ఈశ్వరుడు సమస్తమునకు భోక్త కాబట్టి ఆయన ప్రతిదీ కూడా గమనిస్తారు. అంటే నువ్వు సంపాదించిన సంపాదనలో ధర్మం లేకపోయినా నువ్వు తిన్న పదార్థము నీకు విషతుల్యంగా మారుతుంది. నువ్వు ధర్మంగా సంపాదించి రజోగుణంతో కూడిన పదార్థం తిన్నా నువ్వు తీసుకున్న ఆహారము నీ శరీరంలో ఎలా మారిపోతుంది అనంటే విషతుల్యంగా మారుతుంది. అంటే అన్నింటికీ నేనే భోక్త అని చెప్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే
ఏషతాత్మ అంతర్యామి అమృత అన్నారు. అంటే అమృత స్వరూపమైనటువంటి, అంటే సాక్షిగా ఉండి నేను అమృత స్వరూపమైన అంతర్యామిగా నేనున్నానని మనకు కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అంటే నీ లోపట ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నువ్వు మెప్పించే ప్రయత్నంగానే నువ్వు జీవించాలి తప్ప ఎవరినో మెప్పించడం కోసం అని చెప్పేసి నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ అంటేనేమో భోక్త, భోక్త భోక్తృత్వ లక్షణం అన్నారు. అంటే అన్నింటినీ అనుభవిస్తున్నాము అంటే ఇక్కడ ఎవరు అనుభవిస్తున్నారు? భోక్తృ భోగ్యత్వ లక్షణం అంటున్నారు. అంటే భోగ్యములు, మనం అనుభవించేటటువంటి సుఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనాత్మ వస్తువులుగా మారిపోతాయి. వీటన్నింటినీ అనుభవించేటటువంటి ఆయన భోక్తగా ఉంటారు. కాబట్టి బ్రహ్మ ఏవ ఆత్మ, పరబ్రహ్మముయే ఆత్మ. తర్వాత నా దేహాది అంటే కంటికి కనిపిస్తున్నటువంటి దేహాదులన్నీ కూడా అనాత్మ వస్తువులు. అంటే అర్థం చేసుకోండి అని చెప్పేసి శంకరాచార్యుల వారు చెప్తున్నారనమాట. మీ లోపట కంటికి కనిపించకుండా ఉన్నటువంటి పరబ్రహ్మమేమో బ్రహ్మము, బయటికి కంటికి కనపడుతున్నటువంటి వస్తువులన్నీ కూడా నశించిపోయేవి. ఇవన్నీ కూడా అనాత్మ వస్తువులు. ఆత్మ వస్తువు కోసం ప్రయత్నం చేస్తావా, లేకపోతే అనాత్మ వస్తువు కోసం ప్రయత్నం చేస్తావా? నశించిపోయే విషయాల గురించిన తాపత్రయాన్ని తగ్గించి శాశ్వతమైన పరబ్రహ్మమును చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యాలి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతను ప్రారంభించారన్నమాట. భగవద్గీత ప్రారంభంలోనే ఇక్కడ అర్జున విషాద యోగము అంటున్నారు. యోగము అంటే పరబ్రహ్మమును చేరుకోవడానికి మనం అనుసరించేటటువంటి మార్గం అండి. మరి ఈ మార్గంలో మనం ఎలా ప్రయాణం చేయాలి అని అంటే అసలు విషాదము, అర్జునుడు ఏడిస్తే ఎందుకు విషాదమైంది? ఇక్కడ యోగము అంటే మనం పరమాత్మను చేరుకోవాలి అంటే భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, ఇలా మనం యోగముల గురించి మాట్లాడుకుంటాం. అంటే భక్తి ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు, జ్ఞానము ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు, తర్వాత ధ్యానము ద్వారా కూడా పరమాత్మను చేరుకోవచ్చు. మరి ఇక్కడ అర్జునుడికి కలిగినటువంటి విషాదము ఎందుకు యోగంగా మారింది? యోగముగా మారటానికి కారణాలు ఏమై ఉన్నాయి అంటే నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును నువ్వు తెలుసుకోవాలి అనంటే ఇక్కడ ప్రతి ఒక్కరి యొక్క మనస్సు కూడా నిర్మలంగా ఉండాలండి. భగవద్గీతను వినాలి అంటే పరమాత్మ ఒక ప్రామాణికను సూచన చేశారనమాట. ఎవరి మనసు అయితే కల్మషం లేకుండా ఉంటుందో, ఎవరి మనస్సులో అయితే శాంతిని పొందాలనేటటువంటి తాపత్రయం ఉంటుందో, ఆ తాపత్రయం ఉన్నవారికి మాత్రమే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అందుకొని ఆ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానముతో కూడినటువంటి ఆచరణ, ఆ పరమాత్మలో ఐక్యం అనేది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ అర్జునుడికి కలిగినటువంటి విషాదం ఏమిటి అంటే అందరికీ కూడా తెలుసండి. ఆయన ఏమంటారు అంటే దేహ సంబంధమైనటువంటి మరి తన బంధువులందరినీ కూడా చంపటం నాకు ఇష్టం లేదండి. నా బంధువులందరికీ కూడా ఏం కావాలి? మేము అనుభవించేటటువంటి రాజ్యం కావాలి. కాబట్టి మా రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాము. రాజ్యం కోసమే అయితే ఈ గొడవ ఎందుకండి, రాజ్యం ఇచ్చేస్తాము. ఎందుకంటే మాకు రాజ్య సంపదల మీద వ్యామోహం లేదు, సంపదలన్నీ కూడా మా సోదరులకి ఇచ్చేస్తాము మరి అని ఏడ్చాడు. అలా ఏడవడంతో పాటు ఇంకొక మాట కూడా చెప్తాడు. నాకు ధర్మాన్ని రక్షించాలనేటటువంటి కోరిక కూడా ఉంది అంటాడు. అందుకే అర్జునుడి యొక్క విషాదము యోగంగా మారిందండి. కేవలం సంపదలు సోదరులకు ఇచ్చేస్తాను అని చెప్పలేదు. ధర్మాన్ని కూడా రక్షించాలనేటటువంటి కోరిక, అంటే ధర్మాన్ని ఆచరించాలనే కోరిక, ఇక జ్ఞానమును తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస కూడా ఉన్నాయి. ఇంకొకటి తీవ్ర వైరాగ్యం. సంపదలు మాకు అవసరం లేదు అంటున్నాడంటే వైరాగ్యం కలిగిందండి. అంటే మనమందరం ఏమనుకుంటాం, ఎవరైనా ఏమంటారండి, సంపదలుంటే మేము ఇక చాలా గొప్పగా జీవిస్తాము అంటారు.
కానీ అర్జునుడు అంటున్నారు సంపదలు లేకుండా కూడా సుఖంగా జీవించే మార్గాలు మాకు తెలుసు. ఎందుకంటే మేము అరణ్యవాసం కూడా చేసి ఉన్నాం. సంపదలు ఉన్నప్పుడు సుఖంగా ఉన్నాం. సంపదలు లేకుండా కూడా మేము సుఖంగా ఉండగలిగిన మార్గములు మాకు తెలుసు. మాకు సంపదలు ఉండాలనే కోరిక ఏమీ లేదు. సంపదలైతే ఇచ్చేస్తామన్నారు. ఇంకా ఏమన్నారు? ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి కోరిక కూడా ఉంది. అసలు జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత, జిజ్ఞాస కూడా అర్జునుడికి కలిగి ఉంది. అంటే సంపదల మీద విరక్తి కలిగినటువంటి వారికి మరి పరమాత్మను చేరుకోగలిగినటువంటి మరి అవకాశం ఉంటుంది అనే సత్యం అర్జునుడికి కలిగినటువంటి ఆ వైరాగ్య భావన ద్వారా తెలుస్తుంది. అంటే ఈ లోకంలో ఉన్న సంపదల వల్ల పూర్ణమైన ఆనందాన్ని పొందలేము అనే సత్యం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. అంటే భగవంతుణ్ణి పొందాలి అంటే మనం సంపదల ద్వారా, అంటే సంపదల మీద ఉన్న వ్యామోహం తగ్గితే తప్ప భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన స్థితి దొరకదండి. నాకున్న సంపదలు గొప్పవి, నేనెవరినైనా శాసించగలను అనే అహంకారం ఉన్నటువంటి వారికి భగవంతుడు చెప్పేటటువంటి మాటలు రుచించవండి. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? ధర్మాన్ని తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నము ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మ అతనికి సత్యము తెలియచేసేటటువంటి ప్రయత్నం. ఇక్కడ అర్జునుడు అంటాడండి, ఈ 3 లోకాలు అన్నీ కూడా, అంటే నేను 3 లోకాలను జయించాను అంటాడండి. ఎక్కడ అంటే 2వ అధ్యాయం 8వ శ్లోకంలో మాట్లాడతారు. ఏమంటారు అంటే అవాప్య భూమావసపత్న వృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం అంటారు. అంటే 3 లోకాల యొక్క అధికారాన్ని కూడా నేను పొంది ఉన్నాను, కానీ యచ్చోకముచ్చోషణం ఇంద్రియానాం అంటాడు. ఇక్కడ ఒక మాట చాలా గమ్మత్తుగా మాట్లాడతాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యార్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాన. ఇంద్రియములు పెట్టేటటువంటి బాధ నుంచి నేను బయటపడలేకపోతున్నాను. 3 లోకాలు నేను జయించడం సులభంగా జరిగింది, కానీ ఇంద్రియాలకు కావలసినటువంటి విధంగా జ్ఞానాన్ని అందించి వాటిని సముదాయించలేకపోతున్నాను. ఇంద్రియాలు పెట్టే బాధ ఏంటి అంటే వీళ్ళందరూ నా వాళ్ళు. ద్రోణాచార్యుల వారు విద్య నేర్పినటువంటి గురువు, భీష్మాచార్యుల వారు ఎత్తుకొని పెంచినటువంటి తాతగారు, ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో వీళ్ళందరూ కూడా పాండురాజు కుమారులందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగారు. మరి వీళ్ళందరినీ చంపి మరి వీళ్ళందరినీ చంపడం వల్ల వచ్చేటటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని అనుభవించడం కంటే కూడా గురువున హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమహీహ లోకే అంటారు. అంటే నాకు వీళ్ళందరినీ చంపడం వల్ల వచ్చేటటువంటి రాజ్యం ఏదైతే ఉందో దానిని తీసుకోవడం కంటే కూడా భిక్షమెత్తుకొని నేను జీవించడం చాలా శ్రేష్టమైనది అని చెప్పేసి మరి అర్జునుడు మాట్లాడతాడనమాట. అంటే తనకు కలిగేటటువంటి వైరాగ్యం ఏంటి అంటే బంధు ప్రీతి నన్ను వేధిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మనమందరము కూడా ఎవరైనా ధర్మాన్ని పాటించలేదనుకోండి, వెంటనే ఏం చేస్తాం? నిలదీస్తాం. నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటాం. అదే మన సొంత వాళ్ళు, కన్నవాళ్ళు, లేకపోతే సోదరులో ఇంకెవరైనా మన బాగా తెలిసినటువంటి ఆప్తులైనటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకోండి, అప్పుడు వెంటనే ఏమంటామంటే ఈ ధర్మం ఏముందండి, ఏదో ఒకటి చెప్తుందిలే, కానీ క్షమించాలండి. బంధువులను పోగొట్టుకుంటామా? ఇవాళ ఆప్తులను పోగొట్టుకుంటే రేపు వస్తారా? మరి మనం పుట్టుకతోనే, అంటే ఈ శరీరాన్ని పొందినప్పుడే మరి రక్త సంబంధీకులనే వాళ్ళని భగవంతుడు నిర్ణయించి ఉంటారు. వీళ్లతో చివరి వరకు మనము జీవించవలసి ఉంటుంది. మరి వాళ్ళు చేసిన తప్పులను క్షమించాలి, కానీ మరి ధర్మం కోసం అని చెప్పేసి వాళ్ళని పోగొట్టుకుంటామా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఎన్ని నీతి సూత్రాలు తెలిసినప్పటికీ కూడా సొంత వాళ్ళు తప్పు చేస్తే క్షమించే ప్రయత్నం చేస్తాం. అదే పరాయి వాళ్ళు ఇదే తప్పు చేశారనుకోండి, ఎటువంటి దండన విధిస్తాము అంటే చాలా గొప్పదైనటువంటి దండన విధించే ప్రయత్నం చేస్తాం. అందుకే ఇక్కడ అర్జునుడికి మనకంటే గొప్పగా మరి విషాదం ఏమీ కలగలేదు. మనకి కూడా ఈ వైరాగ్యం ఉందండి. అందుకే ఇవాళ మనమందరము కూడా భగవంతుడు చెప్పేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం. అంటే మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును మనం తెలుసుకోవాలి అంటే
ఆ పరబ్రహ్మము యొక్క శక్తి నీకు అందాలి అంటే ధర్మంగా ఉండటానికి మనం అనుసరించవలసినటువంటి పద్ధతులు ఏవి, మనం ఆచరించే పద్ధతులు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, సొంత వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నామంటే మన్నించి విడిచిపెడుతూ ఉన్నాం. భగవంతుడు ఏమంటాడు, అధర్మంగా ప్రవర్తించేటటువంటి వారు సొంత వారైనప్పటికీ కూడా ఎవరైతే శిక్షిస్తారో అలాంటి వారు మాత్రమే నన్ను చేరుకోవడానికి కావలసిన ఆవశ్యకత దొరుకుతుంది. అంటే దేహబంధాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వారు నన్ను చేరుకోకుండా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతారు. ఎవరైతే ధర్మో రక్షతి రక్షితః అంటారు. ఎవరైతే ధర్మం కోసం తన సొంత వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని ఎవరైతే దండించే ప్రయత్నం చేస్తారో, అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ధర్మాన్ని రక్షిస్తున్నారు. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో, ఇప్పుడు మనం మన బంధువులు తప్పు చేస్తే శిక్షించామండి. ఇప్పుడు మన బంధువుల నుంచి మనకేమవుతుంది అంటే ఎడబాటు కలుగుతూ ఉందండి. ఇప్పుడు మనమేం ఆలోచిస్తాం, అయ్యో మా బంధువులందరితో మేము గొడవలు పెట్టుకున్నాం, వాళ్ళేదో అధర్మంగా ఉన్నారని చెప్పేసి మనం వాళ్ళందరినీ విడిచిపెట్టేశాం. రేపు నాకేదైనా కష్టం వస్తే ఎవరు రక్షిస్తారు, ఈ లోకంలో నన్ను రక్షించే వాళ్ళెవరు, నాకు పుట్టుకతో తెలిసినటువంటి వాళ్ళు నా సోదరులు వీళ్లే కదా, మరి ఈ బంధువులతో వైరం అనేది నాకు మంచి ప్రయోజనాలను ఇవ్వదు అని చెప్పేసి మనమందరము కూడా చాలా భయపడతామండి. మరి పరమాత్మ అంటున్నారు, నీకు కష్టం వస్తే ఆ కష్టం నుంచి బయటపడవేసేటటువంటి శక్తి కూడా నీకు అందుతుంది. అంటే నువ్వు ఏ ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు ధర్మం కోసమే జీవించాల్సి ఉంటుంది. కానీ మరి బంధు ప్రీతి కోసం అని చెప్పేసి అధర్మాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో, ప్రోత్సహించినటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి నీచమైనటువంటి జన్మలు పొందుతారు. నీచమైన జన్మలను పొందకుండా శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును పొందాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అర్జునుడికి కలిగినటువంటి వైరాగ్యం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళందరూ కూడా అర్జునుడిలాగే పరమశాంతిని పొందడానికి కావలసినటువంటి గీతా ఉపదేశాన్ని పొంది ఆ గీత యందు చెప్పబడినటువంటి జ్ఞానంతో కూడినటువంటి ఆచరణ ఎవరైతే చేస్తారో అలా ఆచరణ చేసినటువంటి వారు పరబ్రహ్మమునే పొందుతారు. అందుకే ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి జ్ఞాన ఉపదేశానికి చిట్ట చివర అర్జునుడు మొట్టమొదట ఏమంటున్నాడు, నేను యుద్ధం చేయనండి, నా వాళ్ళందరినీ చంపవలసి వస్తుంది, అలా కుదరదండి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు, ఇంద్రియాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇవాళ మన అందరి యొక్క పరిస్థితి కూడా అదేనండి. ధర్మమా లేకపోతే మరి మనం స్నేహబంధము, తర్వాత ఇంకా పుట్టుకతో వచ్చినటువంటి రక్తబంధం, వీటి గురించి ఆలోచిస్తూ అధర్మంగా ఉన్నటువంటి వారికి మనం చేయూతనిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. అధర్మంగా ఉన్నటువంటి వారికి చేయూతనిస్తే ఎన్నో జన్మలలో మనం చేసిన పుణ్యం ఉంటేనే ఇవాళ మానవ జన్మ మనకు దొరికిందండి. మంచేదో చెడేదో నిర్ణయించుకోగలిగినటువంటి జన్మ అంటే మానవ జన్మ. మరి ఈ మానవ జన్మను ధర్మాన్ని ఆచరిస్తూ నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావా, లేకపోతే నేను పుట్టుకతోనే నా తోడ పుట్టినటువంటి వాళ్ళు, నా కడుపున పుట్టినటువంటి వాళ్ళు అని చెప్పేసి అధర్మంగా జీవించేటటువంటి వారికి చేయూతనిస్తావా? మరి నీకు నువ్వు నిర్ణయించుకోవాలి. అంటే ఏంటి అంటే నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకోవాలి. నువ్వెవరు, నువ్వు ఆత్మవా లేకపోతే మరి దేహమా? దేహమే నేను అనేటటువంటి భావన ఉందనుకోండి, దేహాభిమానం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ దేహాభిమానంతోనే మరి చెయ్యకూడనటువంటి పాపపు కర్మలన్నీ చేస్తాం. ఈ దేహము నేను కాదు, దేహాన్ని నడిపించేటటువంటి దైవమే నేను అనుకున్నప్పుడు మరి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం. అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పానండి, ఏమన్నాము అంటే పరిపూర్ణంగా మరణించడం ఎలాగో తెలుసుకోవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనమందరం ఏం చేస్తున్నాం, ఒక ప్రాణి తనను తాను తెలుసుకోవాలి. నువ్వు ఒక వాదివా, త్యాగివా, లేకపోతే మరి నువ్వెవరు అంటే నేను కేవలం ఈ దేహాన్ని నడిపించేటటువంటి దైవ శక్తినే అనేటటువంటి భావన నీ మనసు యందు పదిలపడినప్పుడు మాత్రమే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి అధర్మంగా ప్రవర్తించే వారికి నువ్వు ఏం చేయవు
అంటే వాటికి తోడ్పాటును అందించకుండా ఉండాలి. అంటే అధర్మంగా ప్రవర్తించేటటువంటి వారి పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నీచమైనటువంటి జన్మలు పొందవలసి ఉంటుంది. ఎన్నో లక్షల కోట్ల జన్మల ప్రయత్నం ఉంటే తప్ప మానవ జన్మ రాదు. మానవ జన్మ వచ్చినా నిన్ను నువ్వు తెలుసుకోగలిగిన యోగ్యత దొరికింది అంటే నువ్వు చేసేటటువంటి సత్కర్మల యొక్క ప్రయత్నం. అంటే ఇతరులకు అపకారం చేయకుండా ఎప్పుడూ పరులకు ఉపకారం చేసేటటువంటి ప్రయత్నంగా నీ యొక్క మనస్సు, శరీరము, వాక్కు ఉన్నప్పుడే భగవంతుడు నీకేం చేస్తారు అంటే నీవెవరో నువ్వు తెలుసుకోగలిగినటువంటి మరి సద్గురువు యొక్క స్వరూపాన్ని నీకు అందచేస్తారు. అంటే ఆ పరమాత్మయే సద్గురువుగా వచ్చి నీకు జ్ఞాన ఉపదేశం చేస్తున్నారండి. నువ్వెవరు అంటే నేను ఆత్మని అని అనగలిగినటువంటి స్థితి ఇవాళ నీకు కలిగింది అంటే నువ్వు ఎన్ని జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటేనో ఇది సాధ్యమవుతుంది. కానీ పుణ్యము లేకుండా ఇది సాధ్యం కానే కాదండి. అంటే నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క ఉనికి నీకు తెలియాలి అంటే నీవు చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి స్వచ్ఛతయే నిన్ను సద్గురువు దగ్గరికి తీసుకువెళ్తుంది. అంటే ఇక్కడ పరమాత్మ మనందరికీ కూడా ఎటువంటి జ్ఞానం అందిస్తున్నారంటే మీ యొక్క ప్రయత్నమునందు భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉన్నప్పుడే మీరు పరమాత్మకు చేరువవుతారు. అయ్యో మేము ఎప్పుడు అనుకోలేదండి భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అనుకోలేదు. కానీ మనం ఏం కోరుకొని ఉన్నామంటే భగవంతుడా ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా నన్ను చాలా బాగా బాధిస్తున్నాయి, నాకు శాంతి ప్రసాదించండి. అందుకే మనం అంటాం ఏం కావాలి నీకు అంటే మనశ్శాంతి కావాలండి అంటారు. ఎవరైతే శాంతిని కోరుకుంటారో కోరుకున్నటువంటి వారికి భగవంతుడు ఇచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే నీవెవరో నువ్వు తెలుసుకోగలిగినటువంటి యోగ్యతను ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ సత్యం తెలియనటువంటి వాళ్ళు మరుగులో ఉంటున్నారండి. దేహ సంబంధమైనటువంటి విషయాల కోసం తాపత్రయపడుతూ దేహాభిమానము చేత తనను తాను కోల్పోతున్నాడు. దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి ఎన్ని పొరపాట్లు చేసైనా గొప్పగా జీవించాలని తాపత్రయపడుతున్నాడు జీవుడు. తనను తాను తెలుసుకోగలిగిన యోగ్యత దొరికినందుకు మనం ఎన్నో కోట్ల జన్మలలో మనకున్నటువంటి అంటే మనం చేసేటటువంటి కర్మలలో ఉన్న స్వచ్ఛతయే మనం పరమేశ్వరుని తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఇక్కడ అర్జునుని యొక్క విషాదము మనందరికీ కూడా ఉంది. అంటే కేవలం అర్జునుడికి కలిగినటువంటి విషాదము కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా తనను తాను తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా దేహ సంబంధమైన విషయాల మీద ఎవరికైతే విరక్తి కలుగుతుందో, అంటే సంపదల మీద వ్యామోహం ఎవరికైతే తగ్గుతుందో, పరమశాంతిని పొందాలనుకుంటున్నారో, ధర్మాన్ని ఆచరించడం కోసం ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తున్నారో, అలా ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరుడు వారు చేసుకున్నటువంటి కర్మానుసారంగా జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇవాళ మనం అందరము కూడా భగవద్గీత యందు చెప్పబడిన సత్యాలు తెలుసుకుంటున్నామండి. కానీ అందరూ ఎందుకు ఆచరించలేకపోతారు అంటే ఒక తరగతి గదిలో ఒక 40 మంది పిల్లలుంటే 40 మంది పిల్లలకు కూడా ఒకే విధమైనటువంటి జ్ఞానం అందించబడుతుంది. కానీ ఒకరు ఫస్ట్ వస్తారు, ఒకరు లాస్ట్ వస్తారు. ఎందుకు అంటే వారి యొక్క శ్రద్ధయే వాళ్లకు మంచి మార్కులు తెచ్చిపెట్టడం, లేకపోతే మరి తరగతి గదిలో వెనకబడినటువంటి స్థితిలో ఉండటం అనేది జరుగుతుంది. అంటే మనం కూడా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే శ్రద్ధ, అనసూయ 2 పదాల గురించి మాట్లాడారండి. శ్రద్ధావాన్ అనసూయచ్చ శృణుయాదపి యోనరః అంటారు. అంటే ఎవరైతే భగవంతుడు గురించి తెలుసుకోవాలని, తనను తాను ఉద్ధరించుకోవాలంటే ఖచ్చితంగా భగవంతుడు చెప్పిన మాటలు వినాలని, విన్నటువంటి విషయాలను ఆచరించాలి అనేటటువంటి ఆలోచనతో ఎవరైతే కర్మ చేస్తారో అలా కర్మ చేసినటువంటి వారు భగవంతుణ్ణి చేరుకుంటారు. అంటే ఇక్కడ ఆయన 2వ పదం కూడా చెప్పారు. అసూయ లేకుండా ఉన్న వారికి మాత్రమే నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరించడానికి కావలసిన స్థితి ఏర్పడుతుంది. అంటే మనం వినేటప్పుడు శ్రద్ధగా వినటమే కాదు, అసూయ లేకుండా వినాలి. ఇప్పుడు మనకి ఎవరైనా
ఎక్కడికో ఊరెళ్ళొచ్చామని చెప్పారండి. చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నాం. ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్నారు. కాశీ, రామేశ్వరం ఇవన్నీ కూడా చూసామన్నారు. వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వింటున్నాం. ఎలా వింటున్నాం? శ్రద్ధగా వింటున్నాం. ఇక్కడ రెండో మాట కూడా, అంటే ఎవరికి వాళ్ళు గమనించండి. గమనిస్తే నిజంగా మనలో ఈ స్థితి ఉందా లేదా? అంటే అందరూ అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మేము ఇలా తీర్థయాత్ర వెళ్ళొచ్చామండి అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం. అక్కడ ఒక 10 మంది వింటున్నారు. మరి వింటున్నప్పుడు మీ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. మీ పరిస్థితిని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, మీరు ఎలా వింటున్నారు అంటే, వీళ్ళ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి మరి వీళ్ళు వెళ్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం. అంటే ఇక్కడ నీకేముంది? అవతలి వారి దగ్గర డబ్బుంది అనేటటువంటి అసూయ నీలో కనపడుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? అంటే వినటంలో నువ్వేంటి, అబ్బా ఎంత పుణ్యం ఉంటే ఈశ్వరుడు మరి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదించాడు. అంటే తీర్థయాత్రలు చేశారు అంటే వాళ్ళు చేసినటువంటి పుణ్యఫలం ఉంటే తప్ప మరి వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళలేరండి. అన్ని యాత్రలను చేసి వచ్చారంటే ఇవాళ డబ్బున్న వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలు చేసొస్తున్నారా? డబ్బు కాదండి. ఇక్కడ భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం, భగవంతుణ్ణి పొందాలనేటటువంటి తాపత్రయం ఉన్నవారికి మాత్రమే ఈశ్వరుడు మరి తీర్థయాత్ర చేసేటటువంటి అవకాశం ఇస్తారు, కానీ అందరికీ కూడా ఇవ్వరు. అంటే ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం వింటున్నటువంటి విషయంలో శ్రద్ధగా వింటున్నారు. ఏ ఏ ఊర్లు వెళ్ళారు అనేటటువంటి అమ్మా అమ్మా ఏంది మ్యూట్ లో పెట్టి, ఏ ఏ విషయాలను వింటున్నాము అనేటటువంటి విషయాలతో పాటుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, నువ్వు అసూయ లేకుండా ఉన్నావా లేదా? అంటే నీ మనసు యొక్క స్పందనను నువ్వు గమనించగలిగినప్పుడు, నీ మనసులో ఉన్న కల్మషాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నీ మనసుకు మందు వేయగలవు. పిల్లవాడు ఏడుస్తున్నాడండి. మరి పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు కడుపు నొప్పితో ఏడుస్తున్నాడా? తలనొప్పితో ఏడుస్తున్నాడా? ఆకలి అవుతుందని ఏడుస్తున్నాడా? నిద్ర వస్తుందని ఏడుస్తున్నాడా? వాడిని నువ్వు పరిశీలనగా చూసినప్పుడు ఆ పిల్లవాడి యొక్క సిగ్నల్స్ ఉంటాయండి. ఇప్పుడు మీ పిల్లలు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక్కొక్క పిల్లవాడు వాడి యొక్క విషయం అంతా కూడా తల్లిదండ్రులకు తెలుస్తుందండి. వాడికి కడుపు నొప్పి వస్తే ఎలా ఏడుస్తాడు, ఆకలి అయితే ఎలా ఏడుస్తాడు, ఇలా ఒక్కొక్క విషయానికి సంబంధించి తల్లిదండ్రులకు ఆ జ్ఞానం ఉంటుంది. అంటే ఇక్కడ పిల్లవాడిని గమనించినటువంటి వాళ్ళైతే, అయ్యో నాన్న నీకు నిద్ర వస్తుందా పదా అని చెప్పేసి తీసుకెళ్తాం. అదే ఇప్పుడు మీ పిల్లవాడిని పక్కింట్లో వాళ్ళకి ఇచ్చారండి, ఈ ఒక్కరోజు చూసుకోండి మేము ఊరెళ్ళేస్తామండి అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. పక్కింటి వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఎందుకు ఏడుస్తున్నావురా అంటే చెప్పలేడండి. 2 సంవత్సరాల పిల్లోడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. వెంటనే మనం వాళ్ళకి ఫోన్ చేసి మీ బాబు ఏడుస్తున్నాడండి, కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటారు. అంటే ఏంటి ఇక్కడ? నీ మనస్సును నువ్వు గమనించడం నేర్చుకుంటే, ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని వింటున్నప్పుడు శ్రద్ధతో పాటుగా అసూయ లేకుండా ఉన్నావా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ చూడండి, మన మనస్సు యొక్క అధ్యయనానికి ఎన్ని రకాల ఉపాయాలు చెప్తున్నారో. ఇది మనకు ఒక ఉపాయాన్ని చెప్తున్నారనమాట. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ మనస్సును నువ్వు పరిశీలన చెయ్యవలసి ఉంటుంది అని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా సూచన చేస్తున్నారు. అంటే నీ లోపట ఉన్న బ్రహ్మమును నువ్వు పొందాలి అంటే ముందు నువ్వు చెయ్యవలసిన పని ఏంటి? నువ్వు ఏదైనా ఒక విషయాన్ని వింటున్నప్పుడు శ్రద్ధగా విను. శృణ్వంతు తపస. అంటే తపస్సు జరుగుతుందండి. వింటున్నప్పుడే శ్రద్ధ, తపస్సు జరుగుతుంది. భగవద్గీత జ్ఞానం వింటున్నావా? పక్కింటి వాళ్ళు చెప్పే మాటలు వింటున్నావా? మీ ఇంట్లో వాళ్ళు చెప్పేటటువంటి విషయాలను వింటున్నావా? ఏ విషయాన్ని విన్నప్పటికీ కూడా నువ్వేం చేయాలి? శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేది లేదనుకోండి, అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసదిత్యుచ్యతే పార్థన చ తత్ప్రేత్య నోయిహ అంటారు. అంటే అశ్రద్ధతో నువ్వు చేసిన తపస్సు, యజ్ఞము, హోమము, దానము అన్ని వృధా అంటారు. కాబట్టి శ్రద్ధ ఉండాలి. అంటే మనం చేసేటటువంటి పనులయందు మెలకువలు నేర్పిస్తున్నారు కృష్ణ పరమాత్మ. కేవలం శ్రద్ధ ఉంటే సరిపోతుందా?
శ్రద్ధతో పాటుగా అసూయ లేనటువంటి తత్వాన్ని కూడా అలవర్చుకో. కేవలం అవతలి వారి యొక్క సంపదను చూసి అసూయ పడటం కాదండి. నువ్వు వినేటప్పుడు, ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, వాళ్ళు తీర్థయాత్రకు వెళ్ళొచ్చారన్నప్పుడు వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే భగవంతుడు నీ ఖాతాలో పుణ్యం వేయాలా పాపం వేయాలా కూడా నిర్ణయిస్తుంటాడు. ఎప్పుడు సాక్షిగా ఉంటాడు కదండి ఆయన. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర అంటే సర్వసాక్షిగా ఉంటాడు ఆయన. ఆయన గమనిస్తుంటాడు. నేను వింటున్నానండి, ఏ పని చెయ్యట్లా, ఎవరికి హాని చెయ్యట్లేదండి నేను. వాళ్ళు అంటున్నారు తీర్థయాత్రకు వెళ్ళొచ్చాను అంటున్నారు, నేను వింటున్నానండి. వింటున్నప్పుడు నేను కాశీ చూశానండి, రామేశ్వరం చూశానండి, చార్ధాం చూశానండి అని వాళ్ళు చెప్తున్నారండి. యాత్రలన్నీ చెప్తున్నారు, మొత్తం చుట్టేసి వచ్చాము మేము అని చెప్పేసి చెప్తున్నారు. మరి చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను చూడని విషయాలను వాళ్ళు కొన్ని చూశానంటున్నారు. ఇప్పటి వరకు అన్ని నేను చూశాననే ఆ గర్వం నాలో ఉంది, అహంకారం నాలో ఉంది. ఎప్పుడైతే నేను చూడనటువంటి చారుధామ యాత్ర కూడా చూశాను అనగానే నా లోపటి నుంచి ఏ విధమైన భావన లేకుండా, ఈశ్వరా వాళ్ళకి ఎంతటి పుణ్యం ఉందేయా, నాకు ఆ పుణ్యాన్ని మీరు ప్రసాదించలేదు స్వామి, నేను కూడా అలా దర్శనం చేసే భాగ్యం ఎప్పుడు ఇస్తావయ్యా అని అడిగితే దీనివల్ల నీకే ప్రమాదం లేదు. అవసరమైతే భగవంతుడు ఏం చేస్తాడు, నువ్వు త్వరలోనే ఆ యాత్రను దర్శనం చేసేలాగా నీకు ఆశీర్వాదం ఇస్తారు. అలా కాకుండా వీళ్ళ దగ్గర డబ్బులు సరిగా ఉండవు, నేను ఎప్పటి నుంచో యాత్రలు చేస్తున్నాను, ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం చేస్తున్నాను, మా దగ్గర డబ్బు కూడా చాలా ఉంది, వీళ్ళకి ఇలాంటి అవకాశం ఎలా కలిసి వచ్చింది, ఇప్పుడు వీళ్ళు మాకంటే ఎక్కువ యాత్రలు చూసొచ్చారా అని చెప్పి నీ మనసులో గనక ఒక చిన్న ఒక స్పర్ధ కదిలిందనుకోండి, దాని వలన నీకు ప్రమాదం జరిగింది. వినటము చేతనే నీకు నీ ఖాతాలో భగవంతుడు ఏం చేస్తున్నాడు, పాపం రాసేస్తున్నాడు. అంటే వేరొకరు నీకంటే ముందు యాత్ర చేయడం నీకు ఇష్టం లేదు. అంటే ఇక్కడ నీకు సంపదలు ఉన్నాయనేటటువంటి అహంకారము చేత ఏదైనా చేస్తే నేనే గొప్పగా చెయ్యాలనేటటువంటి తాపత్రయం తప్ప అవతలి వారి యొక్క భక్తి శ్రద్ధ భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం వాళ్ళకున్నాయి కాబట్టి నేను వాళ్ళకు అవకాశం ఇచ్చాను. నీ యొక్క తాపత్రయంలో లోపం ఉంది కాబట్టి, నీ శ్రద్ధలో సత్ఫలితాలు లేవు కాబట్టి నేను నీకు ఆ ఫలితం ఇవ్వలేదు. వేరొకరికి ఉన్నదాని పట్ల నీకెందుకు అసూయ అని ఇప్పుడు నీ ఖాతాలో పాపం పడుతుంది. వేరొకరు తీర్థయాత్ర చేస్తే నీ ఖాతాలో పాపం పడింది. ఎలా పడింది, వినటం చేత పడింది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసినటువంటి సత్యం ఏంటి అంటే, ఇక్కడ నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక నీకుంటే, భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని వినేటప్పుడు, భగవంతుడి యొక్క జ్ఞానం అంటే ఒక కుక్క అరుస్తున్నా ఆ అరుపులో భగవంతుడి జ్ఞానం ఉందండి. ఒక పక్షి యొక్క అరుపులో భగవంతుడి జ్ఞానం ఉంది. ఎందుకు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. ప్రతి ప్రాణిలో భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం. ఇంకా కేవలం ప్రాణులలో కాదండి, ఎక్కడెక్కడున్నా తస్మా సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివా అఖిలే, పాలల్లో వెన్న మాదిరిగా వస్తు వ్యవహారస్తదన్విత, వస్తువులో వ్యవహారంలో ఉన్నాడట. అంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి పనికిరాని వస్తువు అని పిల్లవాడి బ్యాట్ ఉందండి, ఆ బ్యాటులో కూడా భగవంతుడు ఉన్నాడట. వస్తువులో నేనున్నాను, తర్వాత మీరు చేసేటటువంటి వ్యవహారం నందు కూడా నేనున్నానంటున్నారు. చూడండి, ఎవరో ఎక్కడికో వెళ్ళొచ్చారని నీకు జ్ఞానం చెప్తున్నారు, వాళ్ళు చూసొచ్చిన జ్ఞానం చెప్తుంటే నువ్వు వింటున్నప్పుడు నీ మనసులో కదిలినటువంటి కదలిక నీ ఖాతాలో పుణ్యం వేసింది, నీ ఖాతాలో పాపం వేసింది. భగవంతుడు నీకేం చేస్తున్నాడు, నువ్వు కూడా తీర్థయాత్ర చేయడానికి కావలసిన పరిస్థితిని పరమాత్మ అప్పటికప్పుడు నిర్ణయించేస్తాడు. వాళ్ళు అయ్యో చారుధామ యాత్ర చేసొచ్చారట, స్వామి నాకెప్పుడు ఇస్తారండి, ఎన్ని రోజుల నుంచి నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నాకు ఇవ్వట్లేదు, మీరు ఎప్పుడు ఇస్తారండి అని భగవంతుణ్ణి మీరు ఆర్తితో అడుగుతున్నారనుకోండి, వాళ్ళు ఎంత పుణ్యాత్ములండి, వాళ్ళు చూడగలిగారు, నాకంత పుణ్యం లేదా స్వామి నేను చూడలేనా అని చెప్పి భగవంతుణ్ణి మీరు వేడుకొనడంలో గనక ఆర్తి ఉంటే, అప్పటి వరకు నీకు చారుధామ యాత్ర చేయడానికి అర్హత లేదు అని పరమాత్మ నిర్ణయించినా, నీవు వేరొకరు చూసొచ్చి వాళ్ళ యొక్క భక్తి తత్పరత గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు
నీవు చారుధామ యాత్ర చూడడానికి కావలసిన అర్హతను పరమాత్మ ఆ క్షణంలో నిర్ణయిస్తున్నాడు. అంటే అంతటి మహత్తుందండి. కాబట్టి ఏ విషయాన్ని వింటున్నా, మరి ఈ విషయము ఆ విషయము కాదండి. ఏ సత్యం అంటే మనం మాట్లాడే ప్రతి విషయంలో కూడా సత్యస్వరూపమైనటువంటి ఆత్మశక్తి ఉందండి. అన్నింటా నేనుంటారు అన్నప్పుడు జాగ్రత్త ఉంటుంది. సీసీ కెమెరా మీరున్నటువంటి పరిసరాలలో ఉంది అంటే మనం కాళ్ళు చేతులు కూడా చాలా జాగ్రత్తగా కదుపుతామండి. అనవసరంగా చేతిని కూడా ఎటు పక్కకు జరిపే ప్రయత్నం చెయ్యం. ఎందుకు? నన్ను ఒకరు గమనిస్తున్నారన్నప్పుడు చాలా జాగ్రత్త పడతాం. ఇప్పుడు భగవంతుడి యొక్క జ్ఞానం మనకు అందుతుంది. అంతటా నేనున్నాననేటటువంటి జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నారు. అన్ని విషయాలలో, అన్ని వస్తువులలో. అంటే కోపంతో ఒక వస్తువును పగలగొట్టడానికి కూడా అర్హత లేదండి ఇప్పుడు మనకి. ఇప్పుడు మామూలుగా ఫారినర్స్ ఏమంటారంటే, మీకు బాగా కోపం వచ్చిందనుకోండి, వస్తే అక్కడున్న వస్తువుని ఏదో ఒకటి పగలగొట్టేయండి. మీ కోపమంతా కూడా రిలీజ్ అవుతుంది. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారంటారు. కానీ సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, నువ్వు కోపంతో ఏ వస్తువుని విసిరివేయడానికి వీల్లేదండి. అంటే నీ కోపాన్ని అలా బరస్ట్ అవ్వడానికి ఏం వీల్లేదు. భగవంతుడు ఎప్పుడైనా ఏం చెప్తాడు? నీ కోపం వస్తే అణుచుకోవాలే తప్ప దానిని బయటికి విరజిమ్మడానికి నీకు అవకాశం లేదు అని మనకు సనాతన ధర్మం నేర్పిస్తుంది. కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత అంటారు. అంటే ఇక్కడ మనకు చెప్తున్నారండి. ఏమంటున్నారు అంటే, మరి నువ్వు సుఖ దుఃఖములు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఓర్చుకునేటటువంటి పరిస్థితే నీకు ఉండాలి తప్ప వీటిని నీ విచ్చలవిడిగా నీకు నచ్చిన విధంగా మాట్లాడటానికి వీల్లేదు. అంటే భగవంతుడు ఓర్చుకోవడం తప్ప అన్యమైనటువంటి మార్గం లేదు. ఎందుకు అంటే ప్రతి ప్రాణిలో కూడా ఈశ్వరుడు ఉన్నారనేటటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే భగవంతుడు ప్రతి వస్తువు ప్రతి వ్యవహారమునందు ఉన్నారు అన్నప్పుడు నీ లోపట శ్రద్ధ అసూయ లేకుండా ఉండగలిగిన అనసూయ తత్వం అలవర్చుకోవాలి అని చెప్పి ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇక్కడ అర్జునుడికి ఉన్నటువంటి ఏంటి అంటే బంధు ప్రీతి, తర్వాత అహంకారము, మమకారం. మనం సాధారణమైన భాషలో చెప్తే ఏమంటాము? బంధు ప్రీతి ఉందంటాం. అదే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంలో మాట్లాడితే అహంకార మమకారముల చేత అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధము చెయ్యను అన్నాడు. ఇలా యుద్ధము చెయ్యను అన్నప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ తానేం చేశారు అంటే అతని యొక్క అజ్ఞానం పోగొట్టేందుకు జ్ఞానోపదేశం చేశారు. ఇక్కడ భగవద్గీత ప్రారంభము దేనితో జరిగింది అంటే ధృతరాష్ట్రుడి యొక్క మాట చేత మరి భగవద్గీత అనేది ప్రారంభమైంది. అంటే ఇక్కడ ఎవరితో ప్రారంభించి ఎవరితో ముగించారు అంటే ధృతరాష్ట్రుడి చేత ప్రారంభించారు, సంజయుడి చేత ముగిస్తారండి. 701 శ్లోకాలలో మొదటి శ్లోకము మరి ధృతరాష్ట్రుడు. అంటే ధృతరాష్ట్రుడు అనగానే కొంతమంది అంటారు దుర్మార్గుడైనటువంటి వాడి యొక్క పేరుతో భగవద్గీత అనేది ప్రారంభం కావడం ఎందుకు అంటారు. మరి ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క చరిత్ర అంటే ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకున్న తర్వాత ఎవ్వరు కూడా ఈ మాట అనరు. ఎవరైనా ధృతరాష్ట్రుడితో భగవద్గీత ప్రారంభమైంది అని చెప్పేసి ఎవరైనా బాధపడుతుంటే ఇక్కడ మనం తెలుసుకునేటటువంటి జ్ఞానము ద్వారా మనమందరము ధృతరాష్ట్రులమే అని అర్థమవుతుందండి. దీనికంటే ముందు ఇక్కడ యుద్ధం జరిగిన 10 రోజులకు ఏమైంది అంటే భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు అనే విషయాన్ని సంజయుడు చెప్తారండి. అప్పటి వరకు కూడా యుద్ధం ఎలా జరుగుతుంది అని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడగరు. మరి సంజయుడే ఎందుకు మరి కురుక్షేత్రం నందు జరిగేటటువంటి విషయాలన్నీ చెప్పగలుగుతున్నాడు అంటే గత చరిత్ర అందరికీ తెలిసే ఉంటుంది. అయినా మరొకసారి అండి, మరి వ్యాసుడు అంటారు మీరు మీ ఇంట్లోనే ఉండి మరి కురుక్షేత్రంలో జరిగేటటువంటి యుద్ధాన్ని మీరు గమనించవచ్చు. అంటే మీరు అలా లైవ్ టెలికాస్ట్ చూడటానికి కావలసినటువంటి దివ్యములైనటువంటి జ్ఞాన నేత్రాలను మీకు ఇస్తాను, మీరు యుద్ధాన్ని దగ్గరుండి చూడవచ్చు అంటే ధృతరాష్ట్రుడు అంటాడు నేను చూడలేను, అక్కడ యుద్ధంలో జరిగేటటువంటి ఏ సంఘటన కూడా నేను చూడలేను. మరి అక్కడ జరిగే విషయాలను తెలుసుకోవడానికి అనుకూలంగా నాకు ఇష్టమైనటువంటి మంత్రి సంజయుడున్నాడు,
మరి సంజయుడికి మీరు ఆ దివ్యమైనటువంటి నేత్రాలను ప్రసాదిస్తే సంజయుడు అక్కడ జరిగేటటువంటి ప్రతి సంఘటనను కూడా నాకు తెలియచేస్తాడు. ఇక్కడ సంజయుడికి ఉన్నటువంటి వరం ఏంటంటే కేవలం అక్కడ జరుగుతున్న, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం అనుకోండి, అక్కడ ఎవరెవరు బ్యాట్ పట్టుకున్నారు, ఎవరెవరు బాల్ పట్టుకున్నారు, ఆడియన్స్ అందరినీ కూడా చూస్తాం. కానీ వాళ్ళ యొక్క మనస్సులో ఏది అనుకుంటున్నారో ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతామా? కానీ ఇక్కడ సంజయుడుకున్నటువంటి దివ్య నేత్రాల ద్వారా ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు అర్జునుడు ఎవరి మీద బాణం వేయబోతున్నాడో కూడా సంజయుడికి ఆ అర్జునుడి యొక్క మనసులో ఉన్న విషయాన్ని తెలుసుకోగలడు. ఆయన ఎవరిని అనుకుంటే వాళ్ళ దగ్గర నిలబడతాడు. అంటే ఎవరికి కనిపించడు, కానీ వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి. దివ్య నేత్రాలంటే అంత గొప్పగా ఉంటాయండి. అంటే తన లోపట ఉన్నటువంటి బ్రహ్మం యొక్క శక్తికి ఉన్నటువంటి మహిమాది అనమాట. దివ్య నేత్రం వచ్చిందంటే తనలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని తాను అనుభవిస్తున్నాడని. కాబట్టి అవతలి వారి యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తి ఇలా సంజయుడికే వచ్చిందనమాట. సంజయుడికి ఇవ్వమన్నారు. వ్యాసుడు కూడా మరి సంజయుడికి ఎందుకు ఇచ్చాడు అంటే, సంజయ అంటే ఏంటంటే ఇంద్రియములను జయించినటువంటి వ్యక్తి కాబట్టి సంజయుడి యొక్క పుట్టుక మరి తక్కువ స్థాయి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, అంటే మరి అతను గొప్ప వంశంలో, క్షత్రియ వంశంలో ఏం పుట్టలేదండి. అతడు శూద్రుడి యొక్క వంశంలో పుట్టినప్పటికీ కూడా మరి దివ్యమైనటువంటి నేత్రాలను పొందగలిగాడు. అంటే ఎవరైతే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి దివ్యములైనటువంటి జ్ఞాన నేత్రములను పొందడానికి కావలసిన అర్హత ఉంటుంది. అంటే భగవద్గీతను వినడానికి ఆ పురుషుడు మాత్రమే శ్రేష్ఠుడని, లేకపోతే స్త్రీ తక్కువ అని, లేకపోతే ఉత్తమ కులంలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుడి జ్ఞానం వినాలి, తెలుసుకోవాలి, చదవాలని, అల్పులైనటువంటి వాళ్ళు, తక్కువ స్థాయి కుటుంబాలలో పుట్టినటువంటి వాళ్ళు తెలుసుకోవడానికి వీల్లేదు అనేటటువంటి సందేహాలన్నింటికీ సమాధానమే సంజయుడిని అక్కడ నిలబెట్టడం. అంటే మొదటి శ్లోకంలోనే మనకు మొత్తంగా జ్ఞానాన్ని అందిస్తున్నారు. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కుల, మత, జాతి, వర్ణ విచక్షణ ఏమీ లేకుండా ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందేటటువంటి అర్హత ఉంటుంది అని చెప్పడానికే మరి ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మనస్సు యందు సంజయుడికి జ్ఞాననేత్రం ప్రసాదించమని అడగటానికి కావలసినటువంటి ఆలోచన మరి ధృతరాష్ట్రుడికి కలిగింది. అంటే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? మత్త స్మృతి జ్ఞానం అపోహనం. అంటే నా వలనే నీ యొక్క స్మృతి, నీ యొక్క మరుపు, నీ యొక్క జ్ఞానం అన్నీ కలుగుతున్నాయి. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఎంచుకోవడానికి ఎవరి యొక్క సంకల్పం ఉంది? ఈశ్వరుడి యొక్క సంకల్పం ఉంది. కాబట్టి అతడు ఎవరికి ఆ జ్ఞాన నేత్రాలు ఇవ్వమని చెప్పలేదు, సంజయుడికి ఇవ్వమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే ఆ సంకల్పం ఎవరిది అంటే మనందరిని ఎవరు శాసిస్తున్నారు? మన లోపల కలిగేటటువంటి ప్రతి సంకల్పాలకి త్రిగుణాల మాయతో మనం రజోగుణంలో ఉన్నామనుకోండి, మరి ప్రతిఫలాన్ని ఆశించి కర్మ చేస్తాం. సత్వగుణంలో ఉన్నామనుకోండి, పరులకు ఉపకారం చేసే ప్రయత్నంగా కర్మ చేస్తాం. అంటే ఇక్కడ నీ లోపల సంకల్పాలకు మూలం ఎవరు శక్తినిస్తున్నారు అంటే ఈశ్వరుడే శక్తినిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడికి మనసు యందు కలిగినటువంటి సంకల్పం ఎవరి ప్రేరణ వల్ల జరిగింది అంటే మరి కృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణ వల్ల జరిగింది. సంజయుడికి జ్ఞాన నేత్రాలు వ్యాసుడు ప్రసాదించారు. ఇప్పుడు వ్యాసుడి యొక్క అనుగ్రహము చేత, అందుకే చిట్ట చివర అంటాడు, మనం నిన్నటి వరకు కూడా విన్నాం, వ్యాస ప్రసాదా శృతవాన్ ఏతద్ గుహ్యాద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వర కృష్ణ సాక్షాత్ స్వయం కథయత స్వయం అని చెప్పేసి 18వ అధ్యాయంలో కూడా చెప్పారండి. వ్యాసుడి యొక్క అనుగ్రహం చేత మరి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు జరిగినటువంటి ప్రతి సంఘటనను కూడా నేను చూడగలిగాను అని చెప్పేసి మరి సంజయుడు చెప్పినటువంటి మాటలు కూడా 18వ అధ్యాయంలో ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ వ్యాసుడి యొక్క అనుగ్రహము చేత దివ్యములైనటువంటి నేత్రాలను పొంది అక్కడ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు జరిగేటటువంటి ప్రతి సంఘటనను కూడా గమనించాడు. అలా గమనించి ఇక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తున్నారనమాట, ఎలా యుద్ధం ప్రారంభించారు, ఎవరెవరు ఏ విధమైనటువంటి ఆయుధాలను ప్రయోగించారు, తర్వాత అర్జునుడికి కలిగినటువంటి విషాదం ఏమిటి,
తర్వాత కృష్ణ పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత జ్ఞానము, వీటన్నింటినీ బోధించారు. అన్నింటినీ చెప్పడానికి కోసం అని చెప్పేసి ఇక ఆయన సంకల్పం చేస్తూ ఉన్నాడు. 10 రోజుల తర్వాతనే జరిగింది తప్ప ఇది ముందు జరిగింది కాదండి. అంటే యుద్ధం ప్రారంభమైనటువంటి 10 రోజుల తర్వాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకున్నాడు. అడుగుతాడనమాట ధృతరాష్ట్రుడు, ఏమయ్యా ఏం జరుగుతుంది అక్కడ, మరి ఎందుకు భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం కలిగినటువంటి వ్యక్తి, మరి ఎప్పుడూ కూడా అపజయం తెలియనటువంటి వ్యక్తి ఇవాళ మరణశయ్య మీద ఎందుకున్నారు, నాకు అక్కడ జరిగినటువంటి ప్రతి సంఘటన తెలుసుకోవాలని ఉంది, మరి దాని గురించి సవివరంగా చెప్పు అన్నప్పుడు, చెప్పు అనటానికంటే ముందు ధృతరాష్ట్రుడు మాట్లాడినటువంటి మొదటి మాట. ధృతరాష్ట్రుడు అంటే మనందరికి ఇష్టం ఉండదు. ఎందుకు అంటే మరి అతడు అధర్మాన్ని పెంచి పోషించేటటువంటి వ్యక్తి. మరి మనమందరము కూడా అతని కంటే మినహాయింపుగా ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాలి. ధృతరాష్ట్రుడు అంటే మరి తనది కానటువంటి రాష్ట్రమును తాను ధరించినాడు. అంటే ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతి కలిగినటువంటి వాళ్ళందరూ ధృతరాష్ట్రులే. అంటే ఇప్పుడు మనం అందులో ఏమైనా మినహాయింపు ఉన్నామా? ఈ దేహ సంబంధమైన విషయాల కోసం ఎక్కువ తాపత్రయపడతామా, లేకపోతే ధర్మాన్ని ఆచరించే పరంగా ఎక్కువ తాపత్రయపడుతున్నారా? ఎవరైతే దేహాభిమానం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రులే అన్నమాట. అంటే తనది కానటువంటి రాష్ట్రమును ధరించి ఉన్నాడు. అంటే మనమందరము కూడా ఈ దేహాన్ని మనం ఏం చేశాము అంటే పూర్వజన్మలలో మనం చేసిన కర్మల ఫలితంగా ఈశ్వరుడు నీకు ఇచ్చినటువంటి దేహము, స్త్రీ శరీరం పొంది ఉన్నావా, పురుష శరీరం పొంది ఉన్నావా, అందంగా ఉన్నావా, వికారంగా ఉన్నావా, సంపదలతో కూడి ఉన్నావా, సంపదలు లేమితో ఉన్నావా, ఇవన్నీ కూడా ఎవరు నిర్ణయించారు అంటే మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలు, సంచిత కర్మల ఫలితంగా ఇవాళ మన ప్రారబ్ధ కర్మానుసారంగా శరీరం పొంది ఉన్నామండి. ఈ శరీరమే నేను అనేటటువంటి భ్రాంతి చేత దేహ సంబంధమైన విషయాల కోసం ఎక్కువ సమయాన్ని ఖర్చు పెడతాం. మన గురించి మనం తెలుసుకోవడానికి, అధ్యాత్మ జ్ఞానం అంటే మన లోపట ఉన్న పరబ్రహ్మమును తెలుసుకోవడానికి మాత్రం మనం ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాము. అంటే కారణం ఏమిటి అంటే దేహబంధం మీద మనకున్నటువంటి ప్రీతి. ఆ ప్రీతి నుండి ఎవరైతే బయటపడాలనుకుంటారో, అలా బయటపడాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు చెప్పబడినటువంటి ప్రతి సత్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా విచారణ చేస్తూ, ఎవరైతే పరబ్రహ్మమును తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా ఆయన చెప్పిన ప్రతి ఉపాయాన్ని వాడుకుంటూ మరి భగవంతుణ్ణి పొందడం కోసం ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారో, ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కష్ట నష్టాలన్నింటినీ కూడా ఇవి శాశ్వతం కాదు, ఈ దేహము శాశ్వతం కాదు, దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా శాశ్వతం కాదు, శాశ్వతమైనది పరబ్రహ్మమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను అని చెప్పి ఎవరైతే బ్రహ్మమును తెలుసుకోవడం కోసం మరి దేహ సంబంధమైన కష్ట నష్టాలను అనుభవించడానికి సిద్ధపడతారో, అలా సిద్ధపడినటువంటి వారు అందరూ కూడా బ్రహ్మమును చేరుకుంటారండి. అందుకే ఇక్కడ మరి ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడండి. మొట్టమొదటి ప్రశ్న అద్భుతంగా ఉంటుంది. అంటారు భగవద్గీత మొత్తంలో కూడా ఈ మొట్టమొదటి ఒక్క శ్లోకాన్ని పట్టుకున్నా చాలు జీవితంలో పరబ్రహ్మమును తెలుసుకోవడానికి అంటారు. ఎలా అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. నేను ముందే చెప్పాను, సంజయుడు అంటే ఇంద్రియములను జయించిన వారు. ఎవరైతే అంటే మనం కూడా భగవంతుడి యొక్క జ్ఞానము వినగలుగుతున్నాము, ఇవాళ భగవద్గీతలో చెప్పబడిన విషయాలు మాట్లాడుకుంటున్నాం, వినగలుగుతున్నామంటే మరి మురికి బట్టకు రంగు అంటనట్టుగా ఇంద్రియ నిగ్రహం లేని వారికి పరమాత్మ చెప్పే మాటలు అర్థం కావండి. ఇక్కడ పరమాత్మ చెప్పే మాటలు మనం వినగలుగుతున్నాము, ఎంతో కొంత ఆచరించగలుగుతున్నామంటే మరి మనం ఇంద్రియాలను నిగ్రహించటం యందు కొంత పట్టు ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి భగవంతుడి యొక్క జ్ఞానం వినటానికి కావలసిన అర్హతను ఈశ్వరుడు మనకు ప్రసాదించారనమాట. అంటే మనమందరము కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, భగవంతుడు చెప్పిన మాటలు వినటానికి, విన్న మాటలను ఆచరించడానికి కావలసినటువంటి అర్హతను పొందడంలో మనమందరము కూడా
మరి ఎన్నో పుణ్యకర్మలు చేసి ఉన్నాం కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బహుమానమనే చెప్పాలి. ఎవ్వరికీ లేనటువంటి అర్హత. కోటాను కోట్ల మంది జనాభాలో భగవంతుడు అంతటా ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకోవడానికి మరి మనం ఇవాళ మనం ఉన్నాము అంటే తెలుసుకోవడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఈశ్వరుడి యొక్క అంగీకారము ఉంది కాబట్టి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం వినగలుగుతున్నామన్నమాట. అందుకే ఆయన అంటున్నారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అంటే ఇక్కడ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అంటే ఇక్కడ మామూలుగా ఈ క్షేత్రం గురించి మాట్లాడుకున్నామండి. అసలు క్షేత్రం గురించి కాకుండా ఇప్పుడు మనం కురుక్షేత్రం అని చెప్పేసి ఉంది కదండి. పంజాబ్ రాష్ట్రంలో అంబాలా అనేటటువంటి ఆ ప్రదేశానికి దక్షిణమున, ఢిల్లీకి ఉత్తరాన ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం ఉందండి. అంటే కురుక్షేత్రం ఎక్కడుందో చెప్తున్నాను అనమాట. అంటే ఇది ఆ ప్రదేశంలో ఉంది. ఇక్కడ వన పర్వంలోన అయితే అంటే మహాభారతంలో వన పర్వంలో 83వ పర్వమునందు ఉంది. తర్వాత శల్య పర్వమునందైతే మరి 53వ భాగంలో కూడా మరి ఇక్కడ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం గురించినటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయండి. అక్కడ అంటే కురుక్షేత్రం యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. కురుక్షేత్రం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే నేను మొట్టమొదట చెప్పాను. ఏంటి? ఆ పరబ్రహ్మం యొక్క మొదటి సంతానం. దేవతలందరిలో కూడా ప్రథముడు ఎవరు అంటే బ్రహ్మదేవుడు. మరి ఆ బ్రహ్మదేవుడు తర్వాత ఇంద్రుడు. మరి దేవతలందరికీ కూడా అధిపతి ఎవరు అంటే ఇంద్రుడు, తర్వాత అగ్నిదేవుడు. వీళ్ళందరూ కూడా అక్కడ అనేక రకములైనటువంటి యజ్ఞాలన్నీ కూడా చేశారట. ఆ యజ్ఞాలు చేయడంతో పాటుగా కురు వంశమునందు మరి మూల పురుషుడైనటువంటి కురు అనేటటువంటి రాజు కూడా అక్కడ భూమిని దున్నాడట. ఎన్నో రకములైనటువంటి తపస్సులు తర్వాత మరి ఎన్నో రకములైనటువంటి కార్యాలన్నీ కూడా చేసి ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని తొలిసారిగా దున్నాడు. ఎంతో మంది తపస్సులు చేశారు యజ్ఞయాగాదులు చేయడం వల్ల. అక్కడ ఎవరైనా మరణించినప్పటికీ కూడా వాళ్ళకు ఉత్తమ లోకాలు కూడా అందుతాయి అని చెప్పేసి మరి వాళ్ళకి దేవతా అనుగ్రహం కూడా ఉంటుందట. అంటే ఆ ప్రదేశం యొక్క గొప్పతనం, యుద్ధం జరిగినటువంటి ప్రదేశము కూడా ఎంత గొప్పదోనండి. అందుకే కృష్ణ పరమాత్మ ఒక చోట అంటారు, ఇక్కడ 2వ అధ్యాయంలో అంటారండి, యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం అంటారు. ఇది మీరు ఊహించకుండానే ఇక్కడ మీకు యుద్ధం చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ యుద్ధంలో మరణించినటువంటి వాళ్లకు కూడా ఉత్తమ లోకాలు, పాపకర్మలు చేసి వచ్చినటువంటి వాడు ఈ ధర్మ యుద్ధంలో కురుక్షేత్రంలో ఎవరైతే మరణిస్తారో మరణించినటువంటి వారికి ఏమవుతుంది అంటే ఉత్తమ గతులు పొందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడానికి ఇక్కడ భూమి యొక్క ప్రాశస్త్యం కూడా ఉందండి. అంటే భూమికి కూడా అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగి ఉంది అని చెప్పేసి. తర్వాత పరశురాముడు కూడా తన తండ్రికి పితృతర్పణాలు మరి ఆ కురుక్షేత్రము అనేటటువంటి ప్రదేశంలోనే పితృతర్పణాలు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ భూమి పుణ్యమైనటువంటి భూమి. ఇక్కడ మనం అంటే ఇక్కడ మరి ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు ఈ భూమి యొక్క గొప్పతనము చేత. అంటే ఇక్కడ మొదట ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే బాహ్యమునందు చెప్పబడిన విషయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. ఆంతరమున జరిగే విషయాన్ని మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు బాహ్యమునందు అంటే ఈ ప్రదేశం యొక్క గొప్పతనం ఏంటి? ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అంటే ఎన్నో ధర్మ కార్యాలు నిర్వర్తించినటువంటి భూమి కాబట్టి ఇక్కడ నా కొడుకులైనటువంటి వారు మామక పాండవాచయ్ విడదీస్తున్నాడు. చూడండి ఇక్కడ ఆయన ముందు ఏమంటాడు, సమవేతాయుత్సవ అంటే మరి కౌరవ సైన్యం అంతా కూడా, కౌరవ సైన్యం పాండవ సైన్యం అంతా కూడా యుద్ధం చేయడానికి అందరూ కూడా కూడి ఉన్నారు. అలా కూడి ఉండటంలో ఈయన ప్రశ్న వేయటంలోనే ఉంది. అంటే విడదీస్తున్నాడు ఇక్కడే. నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భావన ఇక్కడ కలిగిందండి. మామక పాండవాశ్చయ నా కొడుకులైనటువంటి కౌరవ సైన్యం, తర్వాత నా తమ్ముడు కొడుకులైనటువంటి పాండవ సైన్యం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మామక పాండవాశ్చైవ అంటున్నారు. కిమ కుర్వత ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇక్కడ ప్రదేశం గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే నా కొడుకులు పరమ దుర్మార్గులు. ఆయనే ఒప్పుకుంటాడండి, నా కొడుకులు పరమ దుర్మార్గులు. వాళ్ళు అసూయ చేత పాండవుల యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని
అనుభవించాలనేటటువంటి కోరిక, అవతలి వాళ్ళ యొక్క రాజ్యంలో ఉన్న భోగములను చూసి అసూయ చెంది వాళ్ళ యొక్క భోగములన్నింటినీ కూడా అనుభవించాలనేటటువంటి ఉత్సుకత చేత, అంటే దుర్మార్గపు సంతతి అని తనకు తానే ఒప్పుకుంటాడు. మరి వాళ్ళందరూ కూడా అంటే దుర్మార్గులైనటువంటి మరి హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరూ ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి నిలబడగానే వీళ్ళలో ఉన్నటువంటి హింసా ప్రవృత్తి అంతా పోయిందా ఏమిటి? అంటే నా కొడుకులకు యుద్ధం చెయ్యాలనే కోరిక చచ్చిపోయిందా ఏమి? అంటే సంధి చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా ఏంటి? నా కొడుకులు వాళ్ళలో ఉన్నటువంటి శ్రేష్టతను పోగొట్టుకున్నారా ఏంటి? శ్రేష్టత అంటే యుద్ధకాంక్షను పోగొట్టుకున్నారా? యుద్ధం చెయ్యాలనేటటువంటి కోరిక నుండి వీళ్ళేమైనా బయటకు వచ్చారా ఏమిటి? తర్వాత సహజంగానే ధర్మాన్ని ఆచరించడం పట్ల పాండవులకు ప్రీతి ఉంటుంది. వీళ్ళ యొక్క అహింసాది గుణముల చేత మరి రాజ్యాన్ని నా కొడుకులకు అప్పజెప్పి పోతానన్నారా ఏంటి? ఇక్కడ చూడండి, 2 మాటలు ఉన్నాయండి. మొదటి మాట ఏంటి? మరి నా కొడుకుల లోపల ఉన్నటువంటి హింసా ప్రవృత్తి పోయి సంధి చేసుకోవడానికి ఏమైనా అంటే మరి సంధి అంటే పాండు రాజు సంతానమైనటువంటి మరి ఎవరైతే ఉన్నారో ధర్మరాజు యొక్క సోదరులందరికీ కూడా రాజ్యాన్ని ఇచ్చేసి సంధి చేసుకుందామన్నారా? లేకపోతే మరి పాండవులకు ఉన్నటువంటి అహింసాది గుణాలు అంటే ఎవరిని బాధించాలనేటటువంటి గుణములు ఉండవు కాబట్టి మాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, మేము అడవులకు వెళ్ళిపోతాము, ఎందుకు మీరే సుఖంగా ఉండాలని చెప్పేసి రాజ్యం ఇచ్చేసి పోయారా ఏంటి అని చెప్పేసి ఇక్కడ మరి ఇతనికి ఒక శంక కలుగుతుంది. యుద్ధము ఆగకూడదు అనే ఆలోచనే ఉంది తప్ప యుద్ధం ఆగిపోవడం అనేది అతనికి ఇష్టం లేదు ధృతరాష్ట్రుడికి. ఎందుకు అంటే ఎలాగైనా తన కొడుకులు గొప్పవారు కావాలనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొడుకులు రాజ్యాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క వైశిష్ట్యం వల్ల సంధి చేసుకోవడానికి ఒప్పుకున్నారా ఏంటి నా కొడుకులు? రెండో మాట ఏమన్నాడు? రెండో మాటలో ఉంది, మరి పాండవులు తమ యొక్క రాజ్యాన్ని కౌరవులకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారా ఏంటి? ఏం జరుగుతుందో నాకు అక్కడ చెప్పండి అని ఆయన ప్రారంభించేటప్పుడే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే అక్కడ కురుక్షేత్రం యొక్క వైభవాన్ని చెప్పే ప్రయత్నంగా ధర్మ అనే పదం వాడారండి. అంటే మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట మన మనసులో గనక దుష్టమైన ఆలోచనలు లేవనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఎప్పుడు నువ్వు ఒకవేళ పాపం చెయ్యాలని అప్పటికప్పుడు దేని వల్లనైనా ప్రలోభపడి నువ్వు పాపం చెయ్యాలనుకున్నా భగవంతుడు నీకేం చేస్తాడంటే ఉపకారం చేస్తారండి. అదే విధంగా ఇక్కడ తన కొడుకులు గెలవాలి అనేటటువంటి కొడుకుల మీద ఉన్నటువంటి ప్రీతి చేత మరి ధర్మం గురించి ధర్మాన్ని పక్కకు పెట్టిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన నోటి నుంచి ధర్మక్షేత్రే అనే పదం మాట్లాడాడు. అంటే లోపల ప్రతి ఒక్కరి చేత సంకల్ప వికల్పాలు చేయించేది ఎవరు అంటే ఆ పరమాత్మయే కాబట్టి, చెప్పబోయేది గీతోపదేశం కాబట్టి, జరిగేటటువంటి యుద్ధం ధర్మయుద్ధం కాబట్టి, ఇక్కడ ధర్మం కోసమే యుద్ధం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ ధృతరాష్ట్రుడికి తెలియకుండానే ధర్మ అనేటటువంటి పదం వాడారండి. ఇక్కడ ధర్మ అనేటటువంటి పదం వాడి చిట్ట చివరికి భగవద్గీత మా శుచః అనేటటువంటి పదంతో అంటే శోకించకు, ధర్మాన్ని పట్టుకున్నటువంటి వారికి శోకమే ఉండదు అనేటటువంటి సత్యం కూడా కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే ఆ లోపట ఉన్నది నేనే అనేటటువంటి పదం మనం అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మయే ధృతరాష్ట్రుడి చేత ధర్మ అనే పదం పలికించారు అనటానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నమ్మవలసి ఉంటుంది. ఎందుకు నమ్మాల్సి ఉంటుంది? ఆ భగవంతుడి యొక్క సంకల్పమే లేకపోతే అతడు ధర్మ అనే ఎందుకు పదం వాడతాడండి? దుర్మార్గుడి నోటిలో నుంచి ధర్మ అనే పదం ఎందుకు వస్తుంది? ఏనాడు ధర్మాన్ని ఆచరించడం పట్ల ఆసక్తి లేనటువంటి వ్యక్తి ధర్మ అనేటటువంటి పదం ఎందుకు మాట్లాడతారు? ధర్మ అనే పదం మాట్లాడారు అంటే ప్రతి ఒక్కరిలో, నేను ముందు చెప్పాను బృహదారణ్యకోపనిషత్తు యందు చెప్పబడిన సత్యం, ఏషదాత్మ అంతర్యామి అమృత, అమృత స్వరూపమైనటువంటి ఈ అంతర్యామిగా నేనుండి మీ చేత కర్మలను చేయిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అంటే మీరు ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలో అన్నింటినీ నడిపించేది నేను. కానీ ఇక్కడ నాకేం అవసరం?
ఇక్కడ నువ్వు ప్రారంభించేటటువంటి పదము యందు ధర్మం కావాలి అని ఈశ్వరుడు సంకల్పం చేశారు కాబట్టి పరమ దుర్మార్గుడైనటువంటి వ్యక్తి చేత కూడా ధర్మ అనే పదం వాడించాడు. అంటే ఇదంతా ఎవరి యొక్క మహిమ, మహత్తు అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క మహత్తు ఉండటం వల్లనే ఇక్కడ ధర్మ అనే పదాన్ని వాడి ఉన్నారు తప్ప అధర్మపరుడి యొక్క నోటి నుండి అధర్మమే వస్తుంది తప్ప ధర్మ రాదు. కానీ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి జ్ఞానానికి ప్రభువు ఎవరు అంటే కృష్ణ పరమాత్మయే. కాబట్టి మరి ఆ ప్రభువు యొక్క సంకల్పమే నెరవేరుతుంది. కానీ దుష్టుడైనటువంటి వాడు మొదట గెలిచినట్టుగా ఉంటుంది. కానీ శాశ్వతమైన ధర్మమే ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తుంది అని చెప్పడానికే ఇక్కడ ధృతరాష్ట్రుడు వాడిన పదం ధర్మ. ఇక మనం ఆంతరంగికమైనటువంటి ప్రయోజనం, భగవద్గీతలో చెప్పబడిన శ్లోకం పైకి ఒకలాగా ఉంటుంది, లోపట మరి అక్కడ మనం ఇప్పుడు కురుక్షేత్రానికి వెళ్ళి మరి అక్కడ మనం యజ్ఞయాగాదులు సలపటం అనేది ఏం కాదు. ఇక్కడ మనకు చెప్పబడినటువంటి సత్యం ఏంటి? ఎప్పుడైనా వెళ్ళవలసి వస్తే ఆ కురుక్షేత్రం దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా మనకు తెలిసినటువంటి ఒక మంచి ఏదైనా జ్ఞానము మన దగ్గర ఉందనుకోండి, ఏంటి విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, భగవద్గీత, ఇక లేకపోతే మనకి ఏదైతే వచ్చో, ఏదైతే మనం నేర్చుకుని ఉన్నామో అక్కడికి వెళ్ళి మనం అక్కడ గనక స్మరణ చేసుకుంటే అత్యధికమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. మరి అది జీవితంలో ఒక్కసారి కూడా వస్తుందో రాదో కూడా తెలియదండి. కానీ అక్కడ ఆ క్షేత్రం యొక్క విశిష్టత మాత్రం తెలుసుకున్నాం, కురుక్షేత్రం యొక్క గొప్పతనం మాత్రం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఆంతరంగికమైన ప్రయోజనం ఏంటో తెలుసుకోవాలి. ఏంటి అంటే అందుకే గురువు ఎందుకు ఉండాలి అంటే గురుముఖత మాత్రమే మరి భగవద్గీతలో చెప్పబడినటువంటి సందేశము మనకు అందుతుందండి. సందేశం అందాలి అంటే ఇక్కడ క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రం అంటే మన శరీరం అండి. మన శరీరము చేత ధర్మమును ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే అంటే నీ శరీరము చేత నువ్వేం చేయవలసి ఉంటుందంటే ధర్మమును ఆచరించవలసి ఉంటుంది. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో అప్పుడు ఏమవుతుంది? సంజయ అంటే నువ్వు విజయమును సాధించగలుగుతావు. అంటే మనం విజయాన్ని పొందాలి అంటే ఇక్కడ మనకు భగవంతుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు, నీ శరీరము చేత ధర్మ కార్యాలను చేసినప్పుడు నువ్వు విజయమును సాధిస్తావు తప్ప నీ శరీరము చేత నువ్వు అధర్మంతో కూడిన కర్మలను చేసినంత కాలము శరీరాలను మళ్ళీ మళ్ళీ పొందుతూనే ఉంటావు తప్ప ఈ శరీరంలో నుంచి నువ్వు విడుదలను పొందాలి అంటే మరి ఖచ్చితంగా నీ శరీరము చేత ధర్మ కార్యములను నిర్వర్తించు. ఏది ధర్మము, ఏది అధర్మము? ఏది ధర్మము అంటే పరులకు ఉపకారము జరిగేటటువంటి కర్మయే ధర్మము. కానీ పరులకు అపకారము జరిగేటటువంటి ఏ కర్మ కూడా మరి ఏది ఏం కాదు అంటే ధర్మము కాదు. కాబట్టి మరి ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం కోరుకున్నాడు అంటే అధర్మంగా తన తమ్ముడి యొక్క సోదరుల యొక్క రాజ్యాన్ని పొందాలి అనుకున్నారు. ఇవాళ మన యొక్క ప్రవృత్తిలో కూడా మనకు ఏదైనా ఒక వస్తువు దొరుకుతుంది అన్నప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతాం. మన దగ్గర ఉన్న వస్తువు ఏదైనా వేరొకరికి ఇవ్వాలి అన్నప్పుడు మరి మనం దుఃఖాన్ని పొందుతామండి. మన దగ్గర ఉన్న వస్తువును కూడా వేరొకరికి ఇచ్చేటప్పుడు, ఇప్పుడు తల్లిదండ్రులు తమ దగ్గర ఉన్నటువంటి సంపదను పిల్లలకి ఇచ్చేటప్పుడు ఎవరైనా బాధపడతారా? ఎవ్వరూ బాధపడరండి. ఎందుకు బాధపడరు? నాకున్న సంపదంతా ఎప్పటికైనా నా పిల్లలే అనుభవించాలి, ఏదో ఒక రోజు ఇవ్వవలసిందే కదా, ఇవాళ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు నా సంపద ఇస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు అని చెప్పేసి ఇస్తాం. అదే మనం పరాయి వాళ్ళకి ఏదైనా మన సంపదలు ఇవ్వాలనుకోండి, మనం ఇవ్వాలి అంటే చాలా కష్టపడతామండి. ఎందుకు కష్టపడతాము అంటే వీళ్ళెవరో పరాయి వాళ్ళు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాల్సి వచ్చింది అంటే అప్పుగా ఇస్తాం, మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఒక ప్రామిసరీ నోటు కూడా రాయించుకుని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి తన సంపదను ఇస్తూ పరమ సంతోషాన్ని పొందడానికి కావలసినటువంటి జ్ఞాన బీజమును కృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా మనందరికీ కూడా అందిస్తున్నారు. ప్రతి ప్రాణిలో నేనే ఉన్నాననేటటువంటి జ్ఞానాన్ని బోధిస్తారు. మొట్టమొదట ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు, అంటే అన్నింటి యందు నేనే ఉన్నాను అనేటటువంటి మాట చెప్తారు. ప్రతి వస్తువు ప్రతి వ్యవహారం నందు నేనే ఉన్నాను అంటూ రెండవ ఉపదేశ వాక్యం ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి. అంటే ఇవన్నీ కూడా 4 మహావాక్యములు అని చెప్పేసి వేదముల యందు చెప్పబడినటువంటి విషయాలు. ఇక్కడ మనకు రెండవ మాట ఏంటి అంటే మరి
అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునే అయి ఉన్నాను. అంటే నేను బ్రహ్మమునే అయి ఉన్నానంటే ఈ దేహమే నేను అన్నప్పుడు నా కుటుంబం గుర్తొస్తుంది, నా బంధువులు గుర్తొస్తున్నారు, నా ఊరు గుర్తొస్తుంది, నా దేశం గుర్తొస్తుంది. నేను బ్రహ్మమే అయి ఉన్నానంటే నేను ఎక్కడెక్కడ ఉన్నాను, సమస్త జగత్తు యందు కూడా నేనే వ్యాపించి ఉన్నాను అన్నప్పుడు ఇక నాకంటే వేరుగా ఏ ప్రాణి కూడా లేదండి. అంటే నేను ఆ స్థితికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రాణి యందు కూడా మరి నన్నే నేను చూసుకుంటాను. అంటే నన్ను నేను అంటే ఇలాంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి అందించాడు ఈశ్వరుడు. అంటే మీరందరూ కూడా నాకంటే వేరుగా లేరు, మీరు నేను ఒకటే అయి ఉన్నాము. మరి మనమందరము ఏకస్థితిలో ఉండాలి అంటే నీకున్నటువంటి మాయను పోగొట్టుకో. ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి మాయ ఏంటి? తనది కానటువంటి దేహమును తాను తాను అనుకుంటున్నాడు. ఆ దేహ సంబంధమైనటువంటి ఏదైతే మాయ ఉందో ఆ మాయ నుంచి తానెప్పుడైతే పక్కకు జరుగుతాడో అప్పుడు మాత్రమే బ్రహ్మముగా మిగులుతారు. అంటే మనం కూడా మన మీద ఉన్నటువంటి త్రిగుణాల మాయ, ఈ దేహమే నేను అన్నప్పుడు దేహ సంబంధమైన విషయాలన్నింటి పట్ల వ్యామోహం చేత మరి చెయ్యకూడనటువంటి అధర్మంతో కూడిన కర్మలు చేస్తాం. అధర్మంతో కూడినటువంటి కర్మల నుండి బయటపడి మరి ఎవరైతే పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయాన్ని పొందుతున్నారో ఆ తాపత్రయం ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆచరించడానికి కూడా సిద్ధమవుతారు. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అంతటా భగవంతుడు ఉన్నారన్నప్పుడు మరి తనకు చేతనైనంత వరకు పరులకు ఉపకారం జరిగేటటువంటి కార్యాలు చేయడం ప్రారంభించినప్పుడు మొట్టమొదట చిన్న చిన్న విషయాల నుండి మనం ప్రారంభించాలి. అవతలి వారికి ఏదైనా చిన్న సహాయం కావాలి, మనం తొందరగా వెళ్ళేసి వాళ్ళకి కావలసిన సహాయాన్ని అందించటం, మంచి మాటలు మాట్లాడటం. గౌతమ బుద్ధుణ్ణి ఒక వ్యక్తి అడిగాడట, ఒక కట్టెలు కొట్టుకునేటటువంటి వ్యక్తి అడిగాడట, మరి అయ్యా మేము భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి అర్హత కలిగి ఉన్న వాళ్ళమేనా అని అడిగారట. ఎందుకు కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన అర్హత ఉంది అంటే మరి దానికోసం మేము ఏం చెయ్యాలండి అంటే పుణ్యకర్మలు చెయ్యాలన్నారు. అప్పుడు ఆ పేదవాడు అన్నాడట, మేమెలా పుణ్యకర్మలు చేస్తామండి, డబ్బున్న వాళ్ళంటే అందరికీ దాన ధర్మాలు చేయగలుగుతారు, నేను కట్టెలు అమ్ముకొని బ్రతకాలి, నేను ఇవాళ కట్టెలు కొట్టి అమ్ముకొని ఇంటికి కొంత డబ్బు తీసుకెళ్తే నా కుటుంబం 2 పూటల భోజనం చేయడానికి కూడా కుదరదు, ఒక్కొక్క రోజు సరిపడా కట్టెలు కూడా దొరకవు నాకు, అలాంటిది మేము పుణ్యకర్మలు ఎలా చేయగలం అంటే మా పుట్టుక వృధానా అని అడిగితే లేదు లేదు, మనిషిగా పుట్టావు అంటే 84 లక్షల రకాల ఉపాధులన్నింటిలో శ్రేష్టమైన ఉపాధి పొందావు. ఆ ఉపాధి యందు నీకు సంపద లేదు, అంతేకాని ఈ సంపద లేదు అని చెప్పేసి నువ్వు పుణ్యకార్యాలు చేయడానికి అర్హత లేదు అంటే కుదరనే కుదరదు. నువ్వు ఏం చేయవచ్చు, ఎవరైనా బాధలో ఉన్నారు, 2 మంచి మాటలు చెప్పు. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు, ఆ ప్రయాణం చేసేటప్పుడు ఒక గుడ్డివాడు రోడ్డు దాటుతున్నాడు, ఇప్పుడు నువ్వేం చేయగలవు, ఆ వ్యక్తిని రోడ్డు దాటించలేవా? అంటే చిన్న చిన్న కార్యాలన్నింటికీ కూడా గొప్పదైన ఫలితం వస్తుంది అని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పారు. అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాడు. అంటే నువ్వు ఈ లోకంలో చిన్న కర్మ, ఇతరులకు హాని కలిగించకుండా ఇతరులకు మంచి జరగడం కోసం నువ్వు చేసేటటువంటి ఏ చిన్ని ప్రయత్నమైనప్పటికీ కూడా గొప్పదైనటువంటి సంసార సాగరంలో నుంచి బయటపడడానికి కావలసినటువంటి అర్హతను నువ్వు పొందుతున్నావు అని చెప్పేసి మరి 2వ అధ్యాయం 40వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. అంటే ఉన్నది లోకంలో ఒక్కడేనండి, ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మయే ఇక్కడ మనం పలు రకాలుగా చెప్పుకుంటాం. శంకరాచార్యుల వారు చెప్పారని, గౌతమ బుద్ధుడు చెప్పారని చెప్పేసి, కృష్ణ పరమాత్మ చెప్పారని చెప్పేసి, పరమేశ్వరుడు చెప్పారని చెప్పడానికి నానా విధాలైనటువంటి రూపాల గురించి మాట్లాడతాం. కానీ మాట్లాడితే చెప్పగలిగినటువంటి సత్యం ఏంటి అంటే నువ్వు చేసేటటువంటి పరులకు చేసేటటువంటి ఉపకారమే పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యమే నిన్ను భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని నీకు ఈశ్వరుడు ప్రసాదిస్తారు. అందుకే ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం అంటారు. ఎవరైతే పుణ్యకర్మలు చేస్తారో, పుణ్యకర్మలు చేసినప్పుడు మనం తెలుసో తెలియకో పాపకర్మలు చేస్తామండి. ఆ పాపకర్మల యొక్క
ఫలితాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి అంటే మనం చేసేటటువంటి సత్కర్మ పుణ్యంగా మారినప్పుడు, ఆ పుణ్యం మన పాపాన్ని పోగొట్టినప్పుడు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావలసిన అర్హత పొందుతున్నాం. అంటే మనం ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి జ్ఞానాన్ని వింటున్నాం, విన్నదాన్ని విడిచిపెడుతున్నాం. చాలా మంది అంటారు వింటాం కానీ గుర్తుండదండి అంటారు. విన్నదాన్ని గుర్తు పెట్టుకొని ఆచరించడానికి కావలసినటువంటి సుముఖత ఎప్పుడు ఏర్పడుతుందంటే, నీవు ఏం చేయాలి? ఎప్పుడూ కూడా మరి మురికి లేనటువంటి వస్త్రము ఎలా అయితే మరి రంగు తీసుకోవడానికి కావలసినటువంటి స్థితి కలిగి ఉంటుందో, అలాగే మనం కూడా ఏం చేయాలంటే నిరంతరం ఆ భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అంటే మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి. సద్గురువు ద్వారా మంత్ర ఉపదేశాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని మనం నిరంతరము స్మరణ చేస్తూ ఉన్నామనుకోండి, మంత్రం యొక్క శక్తి ఏమవుతుంది అంటే, అసలు మంత్రం అంటే ఏంటి? మననాత్రాయతే ఇది మంత్ర అంటారు. అంటే ఎప్పుడు మననం చేస్తూ ఉన్నామనుకోండి, అదేం చేస్తుంది అనంటే మన లోపట ఉన్నటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానాన్నంతా కూడా పారద్రోలుతుందండి. ఈ అజ్ఞానం అంతా పోయినప్పుడు మన మనస్సు నిర్మలంగా ఉంటుంది. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం గుర్తు పెట్టుకొని మరి మనం మరి త్రికరణముల చేత, శరీరము, మనస్సు, వాక్కు చేత ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడటం, పరులకు హాని కలిగించని విధంగా జీవిస్తూ పరులకు ఉపయోగకరమైనటువంటి కర్మలు చేసే ప్రయత్నంగా మనం ముందుకు పోవాలి అంటే, మంత్రాన్ని ఎవరైతే నిరంతరంగా స్మరణ చేస్తూ ఉంటారో ఆ స్మరణయే మీ లోపట ఉన్న కల్మషాలన్నింటినీ కూడా కడుగుతుంది. ఆ కల్మషాలన్నీ కడిగిన తర్వాత జ్ఞానాన్ని తెలుసుకొని, ఇక్కడ మొదటి మెట్టు మాత్రమే. మంత్రం స్మరిస్తున్నామంటే కల్మషాలు పోతున్నాయండి. కల్మషాలు పోయి నీ హృదయమునందు పవిత్రత ఏర్పడుతుంది. నీ యొక్క హృదయ పవిత్రత ద్వారా ఏం జరుగుతుంది? ఈశ్వరుడు చెప్పేటటువంటి జ్ఞానాన్ని నీ మనసు స్వీకరిస్తుంది. స్వీకరించినటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తాడు? ఆచరించడానికి కావలసిన ప్రయత్నం చేస్తాం. మనం మాట్లాడే మాటల యందు స్వచ్ఛత, మనం చేసేటటువంటి కర్మల యందు పరులకు అపకారం జరగకుండా నిష్కామ కర్మ చేయటానికి కావలసినటువంటి స్థితి, మరి మన మనసు యందు వేరొకరికి చెడు చెయ్యాలనేటటువంటి తలంపు కలగకుండా అందరి యొక్క క్షేమమే తన క్షేమంగా భావించటానికి మూలమైనటువంటిది ఏమిటి అంటే, సద్గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎవరైతే నిరంతరము కూడా స్మరణ చేస్తూ ఉంటారో ఆ స్మరణ మనల్ని పరమాత్మ పాదాల దగ్గరకు తీసుకువెళ్ళడానికి కావలసినటువంటి మొదటి మెట్టుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు మనం మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడుక్కోవాలి అంటే మరి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నిరంతరము కూడా స్మరణ చేస్తూ ఎవరైతే నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మరి భగవంతుణ్ణి తెలుసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అంటే మనకందరికి భగవంతుడు ఏం చేశాడు? మరి ఈ క్షేత్రాన్ని ఇచ్చారు అంటే మానవ శరీరము మనకు లభించింది అంటే ఈ మానవ శరీరంతో మంచేదో చెడేదో తెలుసుకోగలిగినటువంటి విచక్షణ ఆ పరమాత్మ మనకందరికీ ఇచ్చాడు. కాబట్టి ఆ విచక్షణను మనం ఏం చేయాలి అంటే ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ ఎవరైతే చేస్తారో అలా చేసినటువంటి వారికి మామగా పాండవాశ్చైవ అంటే నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటి వ్యత్యాసాన్ని పోగొట్టుకొని మనం భగవంతుణ్ణి సంజయ అంటే భగవంతుణ్ణి పొందగలుగుతాం. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పేసి వేరువేరుగా చూస్తున్నంత కాలం శరీరాలు పొందవలసి ఉంటుంది. అందరూ నా వాళ్లే, నాకంటే ఎవరు కూడా వేరుగా లేరు అని చెప్పి మనకి అందరిలో భగవతత్వాన్ని చూడగలిగినటువంటి స్థితి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూసామనుకోండి, ఇతడు అందంగా ఉంటాడంటాం. ఇంకొక వ్యక్తిని చూసాం, ఇతడు డబ్బున్న వ్యక్తి అంటాం. ఇంకొక వ్యక్తిని చూసామనుకోండి, ఇతడు మనసున్న వ్యక్తి అంటాడు. మంచి గుణాలున్న వ్యక్తి ఎవరికైనా కష్టం వస్తే ఉపకారం చేయకుండా ఉండలేడు అంటాం. ఇప్పుడు నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావు అనుకోండి, ఇక్కడ నీకు నామరూపాలతో కూడినటువంటి వాళ్ళ యొక్క గుణగణాలు కానీ సంపదలు కానివ్వండి, దేహం యొక్క గొప్పతనం ఇవన్నీ కాకుండా అందరి లోపట ఉన్న భగవంతుణ్ణే చూడగలిగినటువంటి స్థితి మనకు రావాలి. కేవలం మనుషులేనా అంటే 84 లక్షల రకాల ఉపాధులలో ఉన్న ఈశ్వర తత్వాన్ని మనం చూడగలిగిన స్థాయికి ఎదగాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని వింటూ
ఆయన చెప్పిన విధంగా మనం కర్మాచరణ చేసే ప్రయత్నం చేస్తే ధర్మక్షేత్రమైనటువంటి అంటే ఈ క్షేత్రాన్ని మనం ఏం చేయాలి, ధర్మాన్ని ఆచరించడానికి అనువుగా మలిచినప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంటే మన శరీరము ధర్మాన్ని ఆచరించడానికే తప్ప అధర్మాన్ని ఆచరించడానికి ఉపయోగించకుండా ధర్మ కార్యాల కోసం ఎవరైతే మన శరీరాలను సమిదలుగా వాడే ప్రయత్నం చేస్తామో అటువంటి వారందరికీ భగవంతుడు ఏమిస్తాడు, తనదైనటువంటి స్థితిని ఇస్తారు. అంటే తాను నువ్వు నా భక్తుడిగా ఉంటావు, నా పాదాల దగ్గర సేవ చేస్తావని చెప్పట్లేదు. తనతో పాటు సమానమైనటువంటి స్థాయి ఇచ్చి ఈ జగత్తును పాలించగలిగినటువంటి స్థితిలో నేను నిలబెడతాను అని చెప్పేసి మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు చెప్పబడినటువంటి మొదటి శ్లోకంలో మరి మనందరికీ కూడా పరమాత్మ తెలియచేసేటటువంటి అంతరార్థము. అంటే నీ క్షేత్రం ఎప్పుడు అంటే నీ శరీరం ఎప్పుడు కూడా ధర్మ కార్యాలు చెయ్యడానికి ఉపకరణంగా ఉండాలే తప్ప అధర్మ కార్యాల కోసం ఎప్పుడూ కూడా నువ్వు తాపత్రయపడకూడదు. దానికోసం నువ్వు ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా నువ్వు భగవంతుణ్ణి చేరుకోవడం అనేది జరగదు అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. రేపు మరి సంజయుడు మరి ధృతరాష్ట్రుడి యొక్క కొడుకైనటువంటి దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఆయన యొక్క తీరు ఎలా ఉంది, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి మరి అనేటటువంటి విషయాలన్నీ కూడా రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.